अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थ सार्धवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते कावेरिका नर्मदयो पवित्रे समागमे सज्जनतारणाय सदैव मान्धातृपुरे वसन्तम् ओंकारमीशं शिवमेकमीडे ओंकारमीशं शिवमेकमीडे ओंकाराकारमीशानं उमानाथं सदाशिवं नर्मदातटसंवासं परमेश्वरमाश्रये श्री अमलेश्वरमाश्रये नमस्ते कूर्मरूपाय विष्णवे परमात्मने नारायणाय विश्वाय वासुदेवाय ते नमः नारायणाय विश्वाय वासुदेवाय ते नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय ओंकारनाथाय नमः शिवाय श्री महाकालाय नमः शिवाय श्री नर्मदेशाय नमः शिवाय श्री नर्मदाम्बायै नमः श्री नर्मदाम्बायै नमः श्री नर्मदाम्बायै नमः नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः ఓంకారనాథ స్వామికి నమస్కరిస్తూ నర్మదామాతకు అంజలిస్తూ సౌహృదయుల్లో ఉన్న పరమేశ్వరుడికి నమస్కరిస్తూ గత 5 రోజులుగా చెప్పుకొస్తున్న కూర్మపురాణ ప్రవచనం నారాయణుడు దేవతల్ని ఋషుల్ని ఉద్దేశించి చెప్తున్న జ్ఞానాన్ని వ్యాసుని ద్వారా గ్రహించిన సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులకు వివరిస్తున్నటువంటి గ్రంథం ఇది. ఇదే నిన్నటి వరకు మనం అనేక విషయములు ప్రస్తావన చేసుకున్నాం. అందులో సృష్టి యొక్క సర్గ ప్రతిసర్గ మన్వంతర ఇత్యాది విషయములతో పాటు సాధనకు సంబంధించిన అంశముల్లో భగవత్ ప్రాప్తికి ఏ విధంగా ఉండాలి, అసలు భగవంతుడు అంటే ఏమిటి అని చెప్పేదే ప్రధానంగా పురాణాదుల యొక్క లక్ష్యం. మనం కూడా మఠం వేసి కూర్చుని దానికోసం అది తెలుసుకుందామని
భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవడం, ఆ భగవంతుని పొందడానికి ఏం చేయాలో తెలుసుకోవడం, ఈ రెండే మనకి ప్రధానం. అలాంటి జ్ఞానాన్ని అమ్మవారు చెప్పినది, విష్ణువు చెప్పినది, అదేవిధంగా రుద్రతత్వము ఇత్యాదులన్నిటితో కలబోసుకు చెప్పుకుంటూ ఇంకా సాధనాపరంగా కృష్ణ పరమాత్మ చేసే లింగారాధన, దాని ప్రశస్తి ఇత్యాదులు కూడా వివరించుకున్నాం. నిన్నటి రోజున ఉపోద్ఘాతంగా ఈశ్వర గీతకు సంబంధించి ఒక ఉపోద్ఘాతాన్ని ఇవ్వడం జరిగింది. ఈశ్వర గీత, గీత అనే ఒక ప్రక్రియ అనేక పురాణాల్లో కనబడుతుంది. మనకి ప్రధానంగా భగవద్గీత లోకల్లో ప్రాచుర్యంగా ఉన్నప్పటికీ కూడా అదే మహాభారతంలో అనేక గీతలు ఉన్నాయని నేను ప్రస్తావన చేశాం. భాగవతంలో కూడా కపిల గీత, ఉద్ధవ గీత అనేది ప్రధాన గీతలు గోచరిస్తున్నాయి. ఇవి కాక భక్తి సంప్రదాయంలో శృతి గీతలు, ఇవన్నీ అనుభూతి గీతాలు. శృతి గీతలు, ఇక గోపికా గీతలు, భ్రమర గీతలు ఇత్యాదులు ఉన్నాయి. వాటి ప్రక్రియ స్వభావం వేరు. శృతి గీతలు కూడా బ్రహ్మతత్వ ప్రతిపాదనే చేస్తాయి. కానీ గీత అంటేనే బ్రహ్మ విద్య అని అర్థము, బ్రహ్మమును తెలియజేయనిది అని. మనం బ్రహ్మం అనే మాట మాట్లాడుతున్నాం, దేవుడనే మాట మాట్లాడతాం, ఈశ్వరుడనే మాట మాట్లాడుతుంటాం. ఇప్పుడు చెప్తున్నది బ్రహ్మ విద్య అయినప్పుడు మరి ఈశ్వరుడు దేవుడు ఎవరు? ఈ ప్రశ్నలు అంటే మనం అన్నిటికీ పర్యాయ పదాలు వాడుతూ ఉంటాం, అయితే దాన్ని ఒక ఫీల్ ఉండదు, వాడుతూ ఉంటాం అంతే. ఇక్కడ అందుకే భగవంతుడు మనకి ఏదో కోరికలు తెచ్చేవాడనో, మనకంటే మహిమాన్వితుడనో ఇలాంటి భావమే తప్ప ఆయన గురించి తెలుసుకోవాలనే భక్తులు ముందు తక్కువ. భగవంతుడు అంటే తెలుసుకోవాలనే ఆసక్తి తక్కువ. కానీ భగవత్ శబ్దం ఏవి చెప్పినా తేలిగ్గా తీసేస్తాం. కానీ వాటి వ్యుత్పత్తి, వాటి విచారణ చేసినట్లయితే భగవత్ తత్వం తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు మనస్సు ఆ చింతనలో మునుగుతుంది. మనం ఏది చింతిస్తే అదే అవుతాం. ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే విషయ చింతనల వల్ల మళ్ళీ విషయాల్లోనే పడతాం. విషయాలు అనంతములు కనుక ఈ జన్మ చాలగా మళ్ళీ జన్మలు ఎత్తుతాం. అది విష్ణు చింతన చేస్తే విష్ణువుని పొందుతాం. కానీ ఏ చింతన చేయాలో తెలిసింది కదా, విషయ చింతన కాదు విష్ణు చింతన. ఆ చింతన బాగా బలపడడం కోసమే ప్రవచనాలు వినడం, పురాణాలు వినడం, జపాలు చేయడం. ఎందుకంటే ఆ చింతన మాత్రమే మనస్సుకి అలవాటు చేయాలి. మనస్సుకి ఏది అలవాటు అయితే అదే అవుతుంది ఆ మనస్సు. అదే ప్రపంచాన్ని మనం అలవాటు చేయించినంతగా పరమాత్మను అలవాటు చేయించలేదు, అది ఒప్పుకొని తీరాలి. చేసి ఉంటే పుట్టేవాళ్ళం కాం కదా. ప్రపంచం బాగా అలవాటు చేసాం కనుకే ఆ వాసన వదలక మళ్ళీ ప్రపంచంలో పడ్డాం. మళ్ళీ ఇందులో పడదలుచుకున్నామా లేక పరమాత్మను పొందదలుచుకున్నామని మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అలా వేసుకున్నట్లయితే పరమాత్మను పొందదలుచుకున్నాం అనే లక్ష్యం ఉంటేనే గీత వినాలి, లేకపోతే పక్కన పెట్టాలి. అయితే పరమాత్మను పొందాలంటే పరమాత్మ చింతన చేయాలి. చింతన చేయాలంటే అని అర్థం కావాలి కదా. ఒక వస్తువు గురించి ఆలోచించండి, వస్తువు అంటే లక్షణాలన్నీ తెలిస్తే మీరు వస్తువు గురించి బాగా ఆలోచిస్తారు. అలా పరమాత్మ అంటే ఏమిటో మనకు తెలియజేయడం అనేది గీత యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడే ఎన్ని శబ్దాలు వాడాం, బ్రహ్మము, దేవుడు, ఈశ్వరుడు, పరమాత్మ. ఇది కాక ఆత్మ, ఈశ్వరుడు, బ్రహ్మము, ఇలా అనేక రకాల శబ్దాలు వాడుతున్నాం. ఇప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకోదలుచుకున్నాం? ఆత్మ గురించా, ఈశ్వరుడు గురించా, బ్రహ్మం గురించా? ఇప్పుడు ప్రశ్నలు ఉన్నాయి. దేనికదే అయోమయం ఎక్కడొస్తుందంటే ఆత్మ గురించి చెప్పిన లక్షణాల దగ్గర ఈశ్వరుని అన్వయించుకుని కన్ఫ్యూజన్ వస్తుంది. ఈశ్వరుడు గురించి చెప్తున్నప్పుడు ఆత్మను అన్వయించుకుని కన్ఫ్యూజ్ అవుతాం. ఆ అయోమయం పోగొట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ, ఈశ్వరుడు, బ్రహ్మము, ఈ మూడింటి గురించి మాట్లాడదాం. దానికే వివిధ నామాలు. ఈశ్వరుడు అన్నప్పుడు మాత్రం సృష్టి స్థితి లయలు చేస్తున్నప్పుడు ఈశ్వరుడు అనాలి. ఈ మాట అనేక మార్లు మనం చెప్పాం. అప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఈశ్వరుడికి సులభం. సర్వశాసకుడు ఆయన. ఎక్కడుండి శాసిస్తున్నాడంటే అంతర్యామిగానే అందరిలో ఉంటూ శాసిస్తున్నాడు. అంతేకాని విశ్వంలో ఎక్కడో దాక్కుని చేయట్లేదు. అందరిలో అంతర్యామిగా ఉన్నాడు. స్థావర జంగమాత్మ జగత్తంతా వ్యాపించి ఈశ్వరుడు శాసనం చేస్తున్నాడు. ఈశ్వర రూపం అంటే విశ్వరూపమే. అది మనం 1-10 సార్లు చెప్పుకున్నాం. కానీ విశ్వమంతా వ్యాపించి విశ్వాన్ని ప్రతి దాంట్లో ఉంటూ ఎవడు నియమిస్తున్నాడో విశ్వరూపమన్నా ఈశ్వరుడన్నా ఒకటే. ఆ ఈశ్వరుని మించిన వాడు లేడు కనుక ఆయన మరొక పేరు పరమేశ్వరుడు, మహేశ్వరుడు అన్నాం. మరి బ్రహ్మం అంటే ఏమిటి? సృష్టి స్థితి లయలు చేసినప్పుడు ఈశ్వరుడు, చేయకపోతే అప్పుడు ఆయన పరమాత్మ, బ్రహ్మము, ఇవన్నీ పర్యాయపదములే. అయితే ఆయన సృష్టిలు చేస్తున్నప్పుడు బ్రహ్మము కాడా? ఈశ్వరుడు అయ్యాడు కదా, మరి బ్రహ్మము కాడా అంటే బ్రహ్మమే. సృష్టి స్థితులు చేస్తున్నప్పుడు ఇంత నిర్వహిస్తున్న ఆయన వాటితో మమైకమైపోకుండా వాటిని నియమిస్తూనే తానుగా ఉన్నాడు. అది బ్రహ్మం. కనుక మనం ఇప్పుడు పరమాత్మ 2 రకాలుగా చూస్తున్నాం. విశ్వంలో నిండి నియమిస్తూ ఉన్నవాడిగా ఒకటి, ఇది చేస్తున్న తానుగానే ఉన్నాడు. ఆ తానుగా ఉన్నవాడిని బ్రహ్మం అంటారు, నియమిస్తూ ఉన్నవాడిని ఈశ్వరుడు అంటారు. ఇప్పుడు ఇద్దరున్నారా? ఎందుకంటే విశ్వాన్ని నియమిస్తున్న తానుగానే ఉన్నాడు కనుక బ్రహ్మమే ఈశ్వరుడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. కనుక ఇప్పుడు 2 రకాల జ్ఞానం ఏంటంటే విశ్వాన్ని నియమిస్తున్న సర్వశక్తిమంతుడు ఈ విశ్వంలో ఎన్ని రూపాలతో ఉన్నాడో తెలుసుకోవడం ఈశ్వర జ్ఞానం.
తాను తానుగా ఉన్నవాడు ఎంత శుద్ధముగా ఉన్నాడో ఆయన లక్షణములు ఉన్నాయి. శుద్ధము, నిరంజనము, నిర్లేపము, నిర్వికారము, నిరాకారము, ఇవన్నీ బ్రహ్మమును వర్ణించే వర్ణనలు. కానీ ఈశ్వరుడి దగ్గరకు వచ్చేవి నిరాకారం అనడానికి లేదు, నిర్వికారం అనడానికి లేదు, అన్న తప్పులేదు. ఇది నిర్వికారుడు నిరాకుడైన బ్రహ్మము సృష్టిని నిర్వహిస్తున్నప్పుడు ఈశ్వరుడు అయ్యాడు. ఈశ్వరుడు అన్నీ నియమిస్తున్నాడు, సర్వశక్తిమంతుడిగా గోచరిస్తున్నాడు. కానీ తనదైనటువంటి బ్రహ్మతత్వం నుంచి ఆయన చ్యుతం కాలేదు, అందుకే ఆయన పేరు అచ్యుతుడు. కానీ బ్రహ్మము ఈశ్వరుడు నిజానికి ఒకటే. కానీ సృష్టి చేస్తున్నాడు గనక మన సృష్టిలో ఉన్నాం గనక సృష్టి నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈశ్వరుడు అంటున్నాం. ఆయన యొక్క అధీనంలోనే విశ్వమంతా ఉంది అంటే నాతో సహా. విశ్వమంతా ఆయన అధీనంలో ఉన్నది అన్నవాడు కూడా ఆయన అధీనంలో ఉన్నవాడే కదా. కనుక ఆయన అధీనంలో ఉన్నాం కనుక ఈశ్వరుని మనం శరణ పెడుతున్నాం. బ్రహ్మముగా ఆయన గ్రహించాలి శుద్ధముగా. ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి? నీ గురించి చెప్పేది ఆత్మ. ఇప్పుడు నేనెవరు అని ప్రశ్న వేసుకోవాలి. నేను అనగానే ప్రతివాడు నామరూపాలతో చెప్తాడు. మా రమణ మహర్షి కొంచెం వినుంటే నేను గురించి మాట్లాడేవాడు చాలామంది ఉంటారు. హాస్యాలు కూడా వాటి మీద చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే జ్ఞానం సరిగ్గా అర్థం కాకపోతే వాటి మీద జోకులు వేసేవాళ్ళు కూడా ఉంటారండి. అందుకే అద్వైతులు వస్తున్నారు, పాత్రల జాగ్రత్త అని సామెత కూడా పుట్టింది ఇక్కడ. అవన్నీ హాస్యం. ఎందుకంటే అయోగ్యుల ముందు జ్ఞానం చెప్పడం వల్ల జరిగే పొరపాటుది. కానీ చెప్తారు పెద్దల జ్ఞానం, పొరపాటున అయోగ్యుడు చెవిలో పడుతుంది. ఏం చేస్తాం? కనుక ఆత్మను తెలుసుకోండి, నిన్ను తెలుసుకోవడం. ఇప్పుడు నేనంటే ఏమిటని ఎవరికి వాడు ప్రశ్న వేసుకుంటే వాడు నామరూపాభిమానాలే చెప్తాడు. 8:30 దాటనేయండి. ఎవరు ఒక గదిలో 10 మంది కూర్చొని చేసే డిస్కషన్ ఇంకొకరి గురించి. అవునా లేదా? వాడు ఇలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు, ఎలా ఉన్నారు తెలుసా, అలా బయటకు కనబడుతోంది. కానీ ఇవే చర్చలు చేస్తాం. మళ్ళీ ఈశ్వరుడికి ఎదుగు వింటారు, కూర్చుంటాం. అందుకే ఈశ్వరుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. సరే, పక్కన విషయం ఆత్మని నిన్ను తెలుసుకో అంటే ముందు నిన్ను ఏమనుకుంటున్నావు ముందు చెప్పు, తర్వాత నువ్వేంటో చెప్తా. అది ఆత్మ గురించి మాట్లాడి అలా మాట్లాడాలండి. నువ్వేమనుకుంటున్నావు ముందు చెప్పు, తర్వాత నువ్వేంటో నేను చెప్తాను. అది ముందు క్లారిటీ ఉండాలి కదా. ముందు నేనంటే ఏమనుకుంటున్నావు, నేనేనండి, నీ పేరు, నీ రూపం, నీ పొసెసివ్నెస్, నీ వేటితో కలిసి ఉన్నావు, నా దేహం, దానికి సంబంధించిన పేరు, దానికి సంబంధించిన ఉనికి. అది అందంగా ఉంటే మురిసిపోవడం, దానిలో ఏదైనా వికారం వస్తే బాధపడ్డం, ఇవన్నీ ఉన్నాయా లేవా ఒప్పుకోవాలి. అలాగే దీనికి సంబంధించిన మమకారాలు 2 రకాలుగా ఉంటాయి, రాగం, ద్వేషం. ఇవన్నీ కలిపి నేను అనుకుంటున్నాం మనం. దీని నుంచి అసలు నేను తీయడానికి గురువులు పడే శ్రమ ఉందే, అది మాత్రం సామాన్యం కాదు. ఎందుకంటే ఇవన్నీ నేను అనుకుంటున్నావు, ఇది నువ్వు కాదంటాడు. ఆత్మజ్ఞానంలో ముందు చెప్పేది ఏంటంటే ఏవేవైతే నువ్వు అనుకుంటున్నావో వాటి ముందు తీసి పారేస్తాడు. అప్పుడు నేనేమిటి, ఇవన్నీ తీయగా మిగిలేదేదో అది నువ్వు అంటాడు. ఇంక మిగిలేదే ఉంది, అన్నీ తీసేస్తే. అది మనకు అర్థం కావడం కష్టం. అందుకే అన్నిటికంటే కష్టం ఆత్మవిద్య. ఈశ్వరుడు అవతారాలు చెప్తున్నప్పుడు నరసింహస్వామి వచ్చాడు అంటే గొప్ప కనబడ్డట్టు వర్ణించారండి అంటాం. ఇది మాత్రం తెలియట్లేదు. ఎందుకంటే మనకి ఇవన్నీ నేను అనుకోవడం ఇవాళ అలవాటు కాదు. ఇది నిన్నటి అలవాటు, మొన్నటి అలవాటు అయితే ఇవాళ మాన్పించవచ్చు. ఏడాది అలవాటుని మాన్పించాలంటే కొద్ది రోజులు సరిపోదు. మరి జన్మల అలవాటు అయిపోయింది మనకి. జన్మల నుండి ఏ దేహం పొందితే ఆ దేహంతో ఉన్నవన్నీ నావని పట్టుకోవడం ఇవి అలవాటు అయిపోయింది. కనుక అసలు నేను చెప్తే అర్థం చేసుకోవడం మహా కష్టం. కనుక సృష్టిలో అన్నిటికంటే కష్టం ఆత్మవిద్య, అందులో సందేహం లేదు. కానీ ఇవాళ మాత్రం కొంచెం అర్థమవడం కష్టమైందండి అని ఖచ్చితంగా అంటాం. అందుకే దానికి ప్రిపేర్ చేయడం కోసం నిన్న చివరిలో అంతపోద్ఘాతం ఇచ్చాం. చివరే ఇప్పుడు ఎలా గుర్తుంటుంది. కానీ ముందు చెప్పబోయే విద్య అర్థం చేసుకోవడం కోసం ఇప్పుడు ఈశ్వరుడు అంటే తెలిసింది, బ్రహ్మం అంటే తెలిసింది, బ్రహ్మమే ఈశ్వరుడు అని అర్థమైపోయింది. ఎందుకు ఈశ్వరుడు అన్నామో తెలిసింది. అని ఈశ్వరుడైనా బ్రహ్మస్థితిని జారడు. ఇప్పుడు ఆత్మ గురించి చెప్పాం అంటే వాళ్ళిద్దరికీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది వేరు తెలిసిపోయింది. ఈశ్వరుడు వేరు, బ్రహ్మము వేరు, ఆత్మ వేరు. అంటే నేను వేరు, ఆయన వేరు కదా. ఆయన అధీనంలో ఉన్నవాడు నేను ఒప్పుకుంటే. ఇప్పుడు అసలు నేను చెప్తున్నాడు. ఇవన్నీ తీసేసే నేను చూస్తే వాడేవాడు. ఇప్పుడు వాడు చెప్పాలి అసలు ఇవన్నీ తీసేసిన అంటే నామ రూప తద్గతమైన అహం మమ అన్నీ తీసేసి శుద్ధమైన నేను స్వభావం ఏమిటి. దేహం నేను అనుకుంటే నేను పుట్టాను చచ్చాను కదా. ఆత్మ నేను అనుకుంటే పుట్టలేదు చావలేదు, కానీ నేను పుట్టని వాడిని చావని వాడిని, అంతే కదా. అదేవిధంగా దేహం అంటే మళ్ళీ ఒకటి తెలుసుకోవాలి, కనబడే స్థూల దేహం మాత్రమే కాదు, నాలో ఉన్న మనస్సు, బుద్ధి, ప్రాణాలు, ఆలోచనలు ఇవన్నీ దేహంలో భాగమే. అవి కూడా తీసిపారేసి ఇంక నువ్వెవరు. ఆలోచన తీసేసావు, బుద్ధి, ప్రాణం, ఇంద్రియాలు అవన్నీ నేను కాదనిస్తావు, అప్పుడు నేనెవరు. ఆ నేను ఈశ్వరుడుగా ఏ బ్రహ్మం ఉన్నాడో ఆ బ్రహ్మమే నేనవుతాడు. అది ఆత్మవిద్య అంటే అర్థం. ఇవన్నీ తీసి పారేస్తే మిగిలిన ఏ శుద్ధమైన ఆత్మ ఉన్నదో అది మునుపు చెప్పిన బ్రహ్మమునకు వేరు కాదు. అది అప్పుడే నిద్ర వచ్చేస్తుంది చాలామందికి.
అంటే వాళ్ళకి అక్కర్లేదనుకోవడం వల్ల వస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞానం ఎందుకు అర్థం కాదంటే అక్కర్లేదనుకుంటాం. మరి అలా కూర్చొని ఉంటే 5 రోజులు విన్నా 6 రోజులు వింటే పోలే, ఇంతవరకు తిరిగి అలసటతో ఉన్నాం కనుక ఇక్కడ కూర్చుందాం అంటే సీరియస్నెస్, అటెన్షన్ ఎంత అవసరమో బ్రహ్మ విద్యకు చూడండి కదా. అందుకే అంత తేలిగ్గా చెప్పట. ఆ కారణం చేతనే నచికేతుడు గింజుకుని అడిగినా యముడు చెప్పలేదు. కఠోపనిషత్తు చదవండి. అలాంటి చదివేకైనా అమ్మో అంత గొప్ప విద్య అని అటెన్షన్ తెచ్చుకోవాలి. అరే మ్యాథమెటిక్స్ క్లాస్కి వెళితే ఆ లెక్క అర్థం కావడం కోసం ఎంత అటెన్షన్ పెడతారో అందులో 10% కూడా ప్రవచనం దగ్గర పెట్టకపోతే తప్పవునా కాదా చెప్పండి ఇక్కడ. అరే ఆఖరికి ఒక సీరియల్ చూడడానికి పెట్టే అటెన్షన్ కూడా ఇక్కడ పెట్టట్లేదు. ఇంకా ప్రార్థనా శ్లోకం అవుతుంటేనే ప్రిపేర్ అయిపోతారు. దేనికో చెప్పక్కర్లేదు, భంగిమను బట్టి మేము పోల్చొచ్చు. అంటే ఎంత తేలిక భావం అండి విద్య మీద. బ్రహ్మ విద్య కోసం ఎంత తప్పించిపోతే దొరుకుతుంది ఇక్కడ. తప్పించి ఎలా ఆశ్రయించాలి గురువుని, గురువు దగ్గరికి ఎలా వెళ్ళి తద్విద్ధి ప్రణిపాతైన పరిభ్రష్టైన సేవ ఎంత తపన పడాలండి. అర్జునుడు ఎంత ఏడ్చాడని చెప్పమని ఇక్కడ. ఆ తపన లేకుండా రాదు ఇది. అందుకే ఈ సర్వేంద్రియాన్ని ఏకాగ్రపరచాలి. అయితే అదే సమయంలో ఒక విషయం ఉంది, అందరూ అన్నీ గ్రహించలేరు, అది కూడా ఒప్పుకుంటుంది. అందుకే అధికార భేదం ఒకటి అద్భుతంగా చెప్పిన ఒకే ఒక్క మతం, ఒకే ఒక్క ధర్మం, హిందూ ధర్మం మాత్రమే. అధికార భేదం తరించాల్సిన అవసరం అందరికీ ఉంది, కానీ తరించగలిగిన పరిస్థితులు అందరికీ ఒకటి కావు. కొందరు బ్రహ్మం అంటే అర్థం కాదు, ఈశ్వరుడు అంటే అర్థమవుతుంది. అది కూడా పూర్తి అర్థమైందా? ఏదో కొంత. ఈశ్వరుడు మాత్రం పూర్తి అర్థమయ్యేంటి? మన దృష్టిలో భగవంతుడు అంటే మనకంటే హై పవర్ కనుక ఆశ్రయిస్తే మనకి ఏదో చేసేస్తాడు, చేయకపోతే ఉన్నాడో లేదో డౌట్. ఇది సాధారణంగా ఉండే డౌట్. అసలు ఈశ్వరుడు అంటేనే మనకు అర్థం కాదన్న విషయం మన అర్థమైపోయి ఉంటుంది శ్రద్ధగా వింటే. అర్థం కాదన్న విషయం అర్థం అవ్వడానికి కూడా అటెన్షన్ అవసరమే. ఎందుకంటే అంత సర్వశక్తిమంతుడి విశ్వరూపం చూపించినప్పుడు, ఏదో మనకు సినిమాల్లో చూపించినప్పుడు 1000 చేతి ముఖాలతో కనబడ్డ విశ్వరూపం, దాని ఫోటో తీశారు అంటే అది విశ్వరూపం ఎలా అవుతుందండి? అంటే కొన్ని ఇంచీలు ఉన్నది కొన్ని మీటర్లు అయింది అంతే తప్ప మీటర్లేగా అది విశ్వరూపం ఎలా అవుతుంది? అది కొరత కండింది. కానీ విశ్వరూపం బొమ్మ ఎవడు వేయలేడు. విశ్వమంతటిని ఒక ఈశ్వరుడిగా చూడటమే విశ్వరూపం. ఒక్క మాట మనం చెప్పుకున్నామే, ఈశ్వరుడికి విశ్వరూపం అంటే అది కూడా అందడం కష్టమే. తత్రాపి అశక్త, ఆ మాటలు మాటిమాటికి తత్రాపి అశక్త అశక్య అని ఎందుకు చెప్తుంది పురాణం అంటే అది కూడా పొందలేని వాళ్ళు ఉంటారు. ఏదో పొద్దున్నే దేవుడికో దండం పెట్టి వెళ్ళిపోయి మాకు ఎందుకండి ఇవన్నీ అని వాళ్ళకి ఏం చెప్తారు? మీరు అక్కడ కూర్చొని ఆత్మ చెప్తే చెప్పిన వాడికి పాపం తప్పు. ఎందుకంటే అధికార భేదం అనేది ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఎల్కేజీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎంఏ క్లాస్ చెప్తే అంత దోషం అండి ఇక్కడ. అలాగే వీటికి కూడా అధికార భేదం ఉంటుంది. ఒకటి, నీకు ఏం కావాలో నీకు క్లారిటీ ఉండాలి, అది తెలుసుకోవడానికి ప్రిపరేషన్ ఉండాలి. అప్పుడు కూర్చుంటే ఏమైనా అర్థమవుతాయి. అందుకే అంత తేలిగ్గా అర్థం కాక ఒక్కొక్కరికి నువ్వు విగ్రహారాధన చేసుకో, నామస్మరణ చేసుకో. ఇంకా మనం జ్ఞానం చెప్పరంటే చెయ్యవయ్యా అంటారు గురువులు, చెప్పరండి ఇక్కడ. ఎందుకంటే వాడికి అది పొందడానికి ఇంకా అర్హత రాలేదని కొన్ని సాధారణమైనవి చెప్పి చేయిస్తుంటారు. అలా ఒక స్థితికి వస్తే ముందు భగవంతుడి దగ్గర నిదానంగా కూర్చోవడం చేతనవ్వాలి. అప్పుడు వాడికి ఏకాగ్రత చిత్తశుద్ధి ఏర్పడితే తెలుస్తుంది. ఇప్పుడు మొత్తానికి తెలిసిందని బ్రహ్మము, ఈశ్వరుడు, ఆత్మ, ఈ మూడింటి గురించి మాట్లాడితే బ్రహ్మం అంటే ఏంటో చెప్పం, ఈశ్వరుడు అంటే ఏం చెప్పం. కానీ ఈశ్వరుడు ఇంత పని పెట్టుకుని విశ్వం నడుపుతున్నా ఆయన బ్రహ్మమే. నేను పట్టుకుని ఉన్న జీవుడు ఎవడైతున్న ఆత్మగాడు వాడు ఇవన్నీ పరిహరిస్తే మిగిలిపోయిన శుద్ధము బ్రహ్మమే. కానీ మిగిలింది ఏది? ఎవడు ఈశ్వరుడుగా, ఎవడు జీవుడుగా, ఎవడు బ్రహ్మముగా ఉన్నాడో మూడు కలిపి బ్రహ్మమే. ఆ జ్ఞానం కలిగించే విద్య పేరు బ్రహ్మ విద్య. అది ఆత్మగా తెలుసుకోవడమే ఆత్మవిద్య. బ్రహ్మమును ఆత్మగా తెలుసుకోనంత వరకు ముక్తి లేదు. అది నువ్వు తెలుసుకున్నాక ఆత్మ వేరు బ్రహ్మం వేరు కాదు. అప్పుడు ఆత్మ బ్రహ్మం ఒకటే అయిపోయింది. దాన్ని జీవ బ్రహ్మ ఐక్యం అంటారు. అది కొత్తగా ఒకటి కాలేదు, అది ఒకటై ఉంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. జీవుడు బ్రహ్మములు ఐక్యమైపోయాడండి. అంటే ఇంతవరకు దూరంగా ఉన్నాడా? మోక్షం అంటే ఇదివరకు లేనిది ఏది వచ్చినా మళ్ళీ ఉండదు. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. ఇదివరకు లేనిది ఏది వచ్చినా మళ్ళీ ఉండదు. అది శాస్త్రం. అంటే ఇంతవరకు మోక్షం లేదు కదా, ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఉండదు. అది అంటే మోక్షం వచ్చేది కాదు, ఉన్నది అన్నాడు ఇక్కడ. ఉన్నది తెలుసుకోవడమే జ్ఞానం. అది జ్ఞానాదేవహి కైవల్యం అనే మాటకు అది అర్థం. అక్కడ ఉన్నది తెలుసుకోవడం. ఎక్కడ తెలుసుకోవడం అంటే పుస్తకాలు తెలిసిపోయిందండి. ఆత్మబ్రహ్మ ఒకటేగా. అలా తెలిసిపోతే ఎలాగా? ఎవరైనా పొరపాటును ఏకాగ్రంగా కూర్చుని శ్రద్ధగా విన్నవాళ్ళైతే వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ అది సరిపోదు. వాళ్ళ విషయం తెలిసిందే, అనుభవానికి రావాలి. ఇక్కడ బ్రహ్మము అనగా ఎంత అఖండము, అనంతము, నిర్వికారము, నిరాకారము, నాసరహితము, నువ్వు అంత వాడివైపోతావు. అంత వాడి అయిపోవడం ఏంటి? అంత వాడివే నువ్వు.
కానీ దేనికి అంతముందో, ఏది నశిస్తుందో, దేనికి ద్వంద్వములు ఉన్నాయో అవన్నీ నువ్వు అనుకోవడం వల్ల నీకు చికాకు వచ్చింది ఇక్కడ. ఏది కాదో అది నువ్వు అనుకుంటున్నందుకు ఆ కాదన్న తీసిస్తే ఏది మిగిలిందో అది నువ్వు. దాని ఇషీకవత్ అని ఒక మాట చెప్పారు. ఇషీకవత్ అంటే ఒక ఆకులో ఈనెను తీసినట్టు నేను తీయని చెప్పాడు ఇక్కడ. అంటే ఆకులో అంత కలిసిపోయి ఈనుంది కనుక నేను కానీ ఈయనే ఈ ఉపాధులతో కలిసిపోయేందుకు కనుక దాని నుంచి వేరు చేయి, ఉపాధుల నుంచి నేను వేరు చేయి. ఎలా వేరు చేస్తాం? ఈయన కొంత సులభం అండి, తీసుకుని లాగేవచ్చు. నేను ఎలా వేరు చేస్తావు? శరీరం నుంచి పీకి పారేస్తావా? పీకి పారేయడానికి అది వస్తువు కాదే, శరీరం వస్తువే, నేను వస్తువు కాదే. అప్పుడేం చేయాలి? విచారణ అన్నది అక్కడ చెప్పారు. ఇక్కడ విచారణ చెయ్యి. ఇందాకే చెప్పాం విచారణ అనే మాట. ఏది నువ్వు ఆలోచిస్తావు అది నువ్వు అవుతావు. నువ్వు కానిదాన్ని ఆలోచించి తగిలించుకున్నావు, నువ్వు ఏదవునో అదే ఆలోచిస్తే అదిగా మిగిలిపోతావు. ఇది తెలుసుకో. నువ్వు కాని దేహాదుల్ని నువ్వు అనుకుంటూ ఉండడం వల్ల దేహాలు పొందుతున్నావు. నువ్వు అయిన బ్రహ్మం ఏమిటో నువ్వు విచారణ చేసే ముందు బ్రహ్మం ఏమిటో అర్థం చేసుకుని అదే నేననే భావాన్ని గురువు ద్వారా గ్రహించి నిరంతరం మననం చేస్తూ 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 ఉంటే అదే అయిపోతావు కాదు, అదిగా మిగిలిపోతావు. ఇక్కడ ఇదండి మొత్తం బ్రహ్మ విద్య అయిపోయింది. చిన్న చిన్న తేలిక మాటలతో చెప్పినట్లయింది. ఈ ఒక్కటి భావం దృష్టిలో పెట్టుకుని బ్రహ్మము, ఈశ్వరుడు, ఆత్మ ఈ విభాగం గుర్తుపెట్టుకుంటే విభాగం లేనే లేదయ్యా. భాగం ఉన్నట్టు కనబడుతుంది కానీ భాగం లేదు, ఒకటే అని ఎరుక కలిగితే అప్పుడు తాను బ్రహ్మమే, తాను చూస్తున్న విశ్వరూపమైన ఈశ్వరుడు బ్రహ్మమే, బ్రహ్మము బ్రహ్మమే, మూడు కలిపి ఒకటే మిగులుతుంది. అప్పుడు రెండు లేవు కనుక దాని పేరు అద్వైతం అంటారు. ఇక్కడ అది సిద్ధాంతం ముందు అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వెంటనే అందరికి అద్వైత అనుభూతి వచ్చేస్తుందని మాత్రం చెప్పడం తప్పు. ఇది ఎన్ని జన్మలు చేస్తే బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని వాడు చెప్పాడు. అనేక జన్మలు గడిచాక జ్ఞానవంతుడు నన్ను పొందుతాడు, అనేక జన్మలు గడిచాక. అంతేగాని ఇవాళ గంటన్నర ఉపన్యాసంలో అందరికీ అద్వైత సిద్ధి వస్తుందని చెప్తే చెప్పిన వాడిది మహాపాపం, తప్పది, అశాస్త్రీయం, జరగదది. కనుక ఇప్పుడు మనం గమనించవలసింది ఇన్నాళ్ల వినికిడి వల్ల దీన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మము, ఈశ్వరుడు, ఆత్మ అన్నప్పుడు మూడింట్లో ఒకటిగా ఉన్న దాని లక్షణాలు ఏమిటో తెలుసుకొని ఆ ఒకటిని గ్రహించకుండా అడ్డొచ్చేదేమిటో గ్రహించి అడ్డొచ్చే వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి. ఇది మొత్తం సిద్ధాంతం, ఏకత్వం. దాన్ని పొందడమే సిద్ధి. దానికి కావలసిన సాధన మార్గం చూపిస్తున్నాడు. ఇదంతా కలిపితే బ్రహ్మ విద్య అని చెప్తారు ఇక్కడ. అంటే పురాణంలో రాజవంశ కథలు చెప్తూ ఈ కథ చెప్తూ మధ్యలో యుద్ధాలు కూడా చెప్పాడండి. ఆ యుద్ధం ఈ యుద్ధం అన్నీ చెప్పారు ఇక్కడ. రాక్షసుడు రావడం, వెంటనే జయధ్వజుడు వెళ్ళి విష్ణువుని ఆశ్రయించడం, యుద్ధ కథలు ఎన్నో వచ్చాయి. ఇలా పురాణాల్లో యుద్ధ కథలు కూడా ఉంటాయి. ఇన్ని చెప్తున్న పురాణాలు బ్రహ్మ విద్యని ప్రతి చోట ఎలా చూపిస్తాయి అనేటువంటి అంశమే మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. మొన్న అమ్మమ్మ చెప్పిన మాటలు కూడా ఉపనిషద్వాక్య విశేషములే. నిన్న మనం చెప్పుకున్న విషయములు అలాంటివే. అడుగడుగు నువ్వు చూపిస్తున్నాడు ఇక్కడ. అలాంటి బ్రహ్మ విద్యను ప్రస్తావన చేయడమే కాకుండా నువ్వున్న స్థితిలోంచి నువ్వు ఎలా సాధన చేయాలో చెప్పుకొస్తాడు. అది గొప్ప విషయం అండి ఇక్కడ. ఈ విభాగం ముందు తెలుసుకోకపోతే మాత్రం గీత అయినా ఏదైనా కన్ఫ్యూజన్ ఇస్తుంది. ఒక్కొక్క చోట సర్వశక్తిమంతుడు, సృష్టిలై కారకుడు ఈశ్వరుని వర్ణిస్తున్నట్టు కనబడుతుంది, ఇంకో నిర్గుణమైన బ్రహ్మముని చెప్పినట్లు కనిపిస్తుంటుంది ఇక్కడ. అది ఎక్కడికక్కడ మనం జాగ్రత్తగా వేరు చేసుకుంటూ మళ్ళీ అంతా ఒకటని గ్రహించగలగాలి. ఆ ప్రయత్నం ఈ ఉపోద్ఘాతం వల్ల మనం సులభంగా ఈ విద్యలో తెలుసుకోవచ్చని ఈశ్వరగీతను ప్రారంభించుకుంటున్నాం. ఆ ఈశ్వరగీత జ్ఞానాన్ని బుద్ధికి స్ఫురింపజేసి నిలబెట్టమని ఈశ్వరుని శరణు పెడదాం. అందుకే ఈశ్వరుని గురువుగా ఆశ్రయించడమే అన్నిటికంటే గొప్ప సాధన. ఎందుకంటే జ్ఞానాదేవ కైవల్యం కనుక జ్ఞానం ఆయనే ఇవ్వాలి. గురువు కాకపోతే ఎవడెవడండి? లేదండి మేము గురువుగారి దగ్గరికి వెళ్ళామంటే ఆయన అక్కడ తెచ్చి పెట్టాడు. గురువుగారు చెప్పినా నీకు స్పష్టంగా అర్థం కావాలి కదా, అర్థమైంది చెయ్యాలని బుద్ధి పుట్టాలి కదా, చేసిన తర్వాత అది అందాలి కదా. కనుక లోపల అసలు గురువుగారు ఉన్నారు, బుద్ధిగారు. మీకు ఎదురుగా గురువుగారు చెప్పినా మీ బుద్ధి పుడితే గారు వినరు, బుద్ధి పుడితే గారు చేయరు. కానీ గురువుగారి కంటే గొప్పదేమిటి? బుద్ధి. ఆ బుద్ధిని కూడా ప్రేరేపించే పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఇది వినే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఇంతవరకు సూత పౌరాణిక ద్వారా వీరు విన్నటువంటివి విస్తారంగా పురాణ విజ్ఞానాన్ని వింటున్నారు. వింటున్న వాళ్ళే భవతా కథిత సమ్యక్ సర్గ స్వయంభువ ప్రభో బ్రహ్మాండస్య ఆది విస్తారో మన్వంతర వినిశ్చయ. నీ ద్వారా ఇప్పటి వరకు సర్గము, ప్రతిసర్గము, స్వయంభూ మనువులు, అదేవిధంగా బ్రహ్మాండం యొక్క విస్తార స్వరూపము, మన్వంతర గాథలు, వంశానుచరితములు అన్నీ విన్నాం. చాలా సంతోషం. వాటితో పాటు నువ్వు చెప్పినది ఒకటి ఉంది, అది కూడా కలిపి చెప్పావు, నువ్వు చెప్పకపోలేదు. అదేమిటంటే తత్ర ఈశ్వరేశ్వరో దేవో వర్ణిభిర్ధర్మతత్పరై జ్ఞానయోగరతే నిత్యం ఆరాధ్య కథితస్తయా.
ధర్మతత్పరులు, జ్ఞానయోగమునందు ఆసక్తి కలిగినటువంటి వారు ఈశ్వరేశ్వరుడైన దేవదేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో కూడా చెప్పేవు. అంటే ఇప్పటివరకు చెప్పిన దాని సారాంశం 2 శ్లోకాలు చెప్పారు. మాకు ఇప్పుడేమో తెలుసుకోవాలని ఉందంటే, అంటే ప్రశ్నలో ఎంత స్పష్టత ఉంది కనుక, అంత స్పష్టమైన ప్రశ్న వేశారు కనుక దానికి తగ్గ సమాధానం చెప్తున్నాడు. పైగా ఇంత విన్నాక వాళ్ళకి కలిగింది బుద్ధి. పైగా ప్రవచనం కూడా మనం ప్రారంభంలో లేని ఏకాగ్రత మధ్యలోకి వస్తుంది, చివరికి పోతుంది, అది వేరే విషయం. కానీ అలాగ డెవలప్ అవుతుంది. అందుకే క్రమంగా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఆ ప్రశ్న పుట్టింది. తత్వంచ అశేష సంసార దుఃఖనాశం అనుత్తమం జ్ఞానం బ్రహ్మైక విషయం తేన పశ్యేమ తత్పరం. మేము ఇప్పుడు దలుచుకున్నది తత్వంచ, ఇవన్నీ అయ్యగా తత్వంచ. అది నువ్వు చెప్పకపోలేదు. తత్వంచ అంటే నువ్వు చెప్పిన దానిలో తత్వం ఉంది. వీటన్నిటితో కలిపి తత్వాన్ని చెప్పవు. మాకు ఇప్పుడు కేవలం తత్వం గురించి తెలుసుకోవాలి, తత్వం గురించి తెలుసుకోవాలి. తత్వం అంటే యథార్థము అని అర్థం, ఉన్నది ఉన్నట్టు చెప్పే తత్వం. తత్వం అంటే యథార్థము, బ్రహ్మము అని 2 అర్థాలు ఉన్నాయి కనుక రెండింటి గురించి. తత్వం ఎందుకు తెలుసుకోవాలండి? ఎలాగూ ఖాళీగా ఉన్నాగా 6 రోజులు అయిపోయింది, ఇంకా 3 రోజులు ఉండాలి కదా. సత్రయాగంలో ఉన్నారు మరి బోల్డ్ అంతా ఖాళీ వాళ్ళకి. అందుకు కాదు తత్వం. ఎందుకంటే అశేష సంసార దుఃఖనాశం, సమస్తమైన సంసార దుఃఖం పోగొట్టేది. ఇంకేం కావాలండి? అసలు దుఃఖనాశం దానివల్ల మాత్రమే జరుగుతుంది, ఇంకా దేనివల్ల కాదు. మిగిలినవన్నీ ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్లే తప్ప పూర్తి దుఃఖనాశనం మాత్రం జరిగేది అక్కడ మాత్రమే. అది అశేష సంసార దుఃఖనాశం, అదొకటి తత్వానుకున్న లక్షణం. రెండవ లక్షణం అంటే అనుత్తమం, దాన్ని మించి ఉత్తమమైనది మరొకటి లేదు. దానికే జ్ఞానం అని పేరు. ఏ జ్ఞానం? బిల్డింగ్ కట్టే జ్ఞానం, ఇంకో విషయ జ్ఞానం, ప్రకృతి విజ్ఞానం, వృక్ష విజ్ఞానం కాదు. జ్ఞానం బ్రహ్మైక విషయం, బ్రహ్మకు సంబంధించిన ఒకే ఒక్క విషయం సంబంధించిన జ్ఞానం. ఆ జ్ఞానానికి లక్షణం ఏంటంటే ఏ జ్ఞానం లభిస్తే ఆ తత్పదం లభిస్తుందో ఆ జ్ఞానము. ఒక్క ప్రశ్నలో ఎంత అందం ఉందండి ఇక్కడ. ఎటువంటి తత్వమయ్యా అంటే సంసార దుఃఖనాశనం చేసేది, దాన్ని మించి మరొకటి లేనిది, బ్రహ్మైక విషయమైనది. ఏది తెలిస్తే తత్పదము మేము చూడగలమో అంటే పొందగలమో అది, దాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలనుంది. అయితే నిన్నెందుకు అడుగుతున్నావంటే నువ్వేం తక్కువ వాడు కాదు. అంటే సూతుల వారికి పురాణాలు ఇచ్చేసి వేదాంతం ఇక్కడికి వచ్చాడు కాదు, ఈయనకు సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చాడు వ్యాస భగవానుడు. త్వం హి నారాయణ సాక్షాత్ కృష్ణద్వైపాయనాత్ ప్రభో అవాప్త అఖిల విజ్ఞానస్తత్వాం పృచ్ఛామహే పునః. నువ్వు చెప్తున్న సామాన్య విషయం కాదు. ఎందుకంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్టు నారాయణ భక్తితో నారాయణ గురించి తెలిసినవాడు నువ్వు, నారాయణ స్వరూపుడివే. పైగా సాక్షాత్ నారాయణాంశ సంభవుడైనటువంటి కృష్ణద్వైపాయన వద్ద అవాప్త అఖిల జ్ఞానం, సమస్తమైన జ్ఞానాన్ని పొందినవాడివి, సమస్త జ్ఞానం. అందుకని కథలు మాత్రమే చెప్పునాయన, తత్వం చెప్పకన్నాడు ఆయన. తత్వగర్భితం కాని కథ కథే కాదండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తత్వగర్భితం కాని కథ కథే కానప్పుడు పురాణమంతా తత్వాన్నే చెప్తుంది. గర్భితమైన తెలుసుకునే స్థితి నీకు లేదు, అందుకని ఏం చేస్తాం? అందుకే త్వాం పృచ్ఛామహే పునః. అందుకు నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రత్యేకించి. నువ్వు చెప్పేసా తత్వంచ వాడతావు, అయినా మళ్ళీ అడుగుతున్నావు. ఎందుకంటే అదొక్కటే మాకు ఇప్పుడు వినాలనుంది. అంటే ఇది ప్యూర్ నాలెడ్జ్ ఇప్పుడు పోతున్నాడండి. ఇంతవరకు అమ్మవారు పుట్టారు, బాలగా ఉంది, 4 ముఖాలుతుంది, అవన్నిటితో విన్నాం. అప్పుడు ఆవిడ చెప్పిన మాటలు మర్చిపోయాం, కథ గుర్తుకుంటుంది. కానీ చెప్పిన మాటల్లోనే అసలు ఉంది, అసలు అక్కడ ఉందండి. చెప్పిన మాటకే గీత అని పేరు. భగవంతుడు చెప్తే భగవద్గీత, భగవతి చెప్తే భగవతి గీత. భగవానుడైనా భగవతి అయినా లింగ భేదమే తప్ప ఈశ్వర బ్రహ్మతత్వంలో భేదం లేదు కదా. ఎందుకు వీళ్ళు అడుగుతున్నది అది. ఇలా వీళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యం అండి. ఇలాగే కోఇన్సిడెంట్ అంటాం మనం దీన్ని. కోఇన్సిడెంట్ కాదు, దైవికం. సృష్టిలో కోఇన్సిడెన్స్ అనేది లేదు, అంతా దైవికం. మీరు తెలుసుకోండి. ఇక్కడ ఈశ్వర ప్రణాళిక అలా జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఇలా ప్రశ్నించారో లేదో ఆ సమయంలో ఒక మహానుభావుడు అక్కడికి వచ్చాడు. జరుగుతున్నది నైమిషారణ్యంలో సత్రయాగం. సత్రయాగ మధ్యంలో వీళ్ళు వింటున్నారు పురాణం. అప్పుడు ఒక ఆయన వచ్చాడు అక్కడికి. వెంటనే పురాణం చెప్తున్నవాడు కూడా లేచి నిలబడ్డాడు. ఎవరా వచ్చిన ఆయనంటే శృత్వా మునీనాం తద్వాక్ష్యం కృష్ణద్వైపాయనాత్ ప్రభు సూత పౌరాణిక శృత్వా భాషితం హ్యుపచక్రమే. ఇలా వీళ్ళు ప్రశ్నించగానే ఇంకా గొంతు సవరించుకుంటున్నాడో లేదో ఆయన వచ్చాడు. వచ్చినవాడు ఎవరంటే తథాస్మిన్నంతరే వ్యాస కృష్ణద్వైపాయన స్వయం ఆజగామ మునిశ్రేష్ఠ యత్ర సత్రం సమాసతే. ఆయన సత్రయోగం చూడాలని వచ్చాడు అక్కడికి. వచ్చినవాడు సాక్షాత్తు వేదవ్యాసుల వారు ఇచ్చేశారు.
వెంటనే వచ్చినటువంటి ఆ మహానుభావుణ్ణి వేద విద్వాంసం కాలమేఘ సముద్యుతం వ్యాసం కమలపత్రాక్షం ప్రణేముర్ద్విజంగవాహ. అక్కడ ఉన్నటువంటి మొత్తం మహర్షులు ఆయన నమస్కారం చేశారు. రోమహర్షణుడు అని చెప్పబడుతున్న సూతుడు పపాత దండవద్ భూమౌ దుష్ట్వాసౌ రోమహర్షణ ప్రణమ్య శిరసా భూమౌ ప్రాంజలిర్వసగో భవత్. సాష్టాంగ దండ ప్రణామం చేసి ఆయనకు ఉచితమైన ఆసనాన్ని ఇచ్చి వీళ్ళందరూ కింద కూర్చొని నమస్కారం చేశారు. అప్పుడు సూతుడు మాట్లాడుతున్నాడు. మేము సూతుని అడిగాం కానీ నువ్వు వచ్చావు కనుక నువ్వు చెప్పవయ్యా అని అనలేదు వాడు. సూత పౌరాణి కూడా మాట్లాడుతున్నాడు. ఇమేహి మునయ శాంతా తాపసా ధర్మతత్పరా శుశ్రూషా జాయతే చేషాం వక్తుమర్హసి తత్వత. నన్ను వాళ్ళు అడిగిన ప్రశ్నకి నువ్వు చెప్పవయ్యా ఇప్పుడు. అయితే నువ్వు వాళ్ళకి చెప్పండి, నేను చెప్పేస్తానా? వినేవాడికి అర్హత ఉండాలిగా. అధికారం అంటే ఇది, శిష్యుడికి అధికారం ఉంటుంది. అధికారం అంటే అర్హత. అధికారి కాని వాడికి చెప్పరాదు. ఆకలి లేని వాడికి అన్నం పెట్టకూడదు. అధికారి కాని వాడికి జ్ఞానం చెప్పరాదు. ఇది తెలుసుకోండి. అధికారి కావాలి. ఎవరయ్యా అధికారులు అంటే ఇక్కడ మునులు ఈయన పేరు సౌనకుడండి, ఈయన పేరు బాధుడండి అని వాళ్ళ పేర్లు ఏం చెప్పలే. అందరికి కలిపి ఒకటే అర్హత. చూడండి అర్హతను చెప్తున్నాడు. శాంతాహ తాపసాహ ధర్మతత్పరాహ. 3 లక్షణాలు ఉన్నాయి. వీళ్ళు శాంతులు అంటే మనోవికారాలు లేనిటువంటి వారు. ఇక్కడ శాంత శబ్దానికి ఇదే అర్థం. ఎక్కడ శాంతికి ఏ అర్థం చెప్పుకోవాలో తెలియాలి. ఇక్కడ అంటే కామక్రోధాది ఉద్వేగాది వికారములు లేని మనస్సు కలవారు కనుక సమాహితమనాహ శాంతాహ అటువంటి వారు. రెండవది తాపసాహ, తపస్సు నియమబద్ధమైన జీవితం గడుపుతున్నారు. మూడవది ధర్మతత్పరులు. ఈ మూడింటితో పాటు వాళ్ళకి కలిగిన గొప్ప లక్షణం ఏంటో తెలుసా? శుశ్రూష జాయతే. శ్రోతం ఇచ్చా శుశ్రూష అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అది ఎన్నున్న జిజ్ఞాస అనేప్పుడు చెప్పరాదు. వీళ్ళకి అథ ఉన్నాయి. అవేమిటాయి అంటే శాంత తాపస ధర్మతత్పర దగ్గర అథ అయిపోయింది. ఇప్పుడు జిజ్ఞాస శుశ్రూష అన్నాడు ఇక్కడ. శ్రోతం ఇచ్చ శుశ్రూష, వినాలనే తీవ్రమైన తపన్ని శుశ్రూష అంటారు. మనం శుశ్రూష చేయడం అంటే కాళ్ళు పట్టడం, విసన కనపడి విసరడం అంటాం. శ్రోతమిచ్చ, గురువు నోటు నుండి ఏ జ్ఞానం ఎప్పుడు వస్తుందా అని ముచ్చపు చెప్పల్లా ఎదురు చూడ్డాన్ని శుశ్రూష అంటారు ఇక్కడ. అందుకు వాటి కోసం గురువు దగ్గర తిరుగుతూ ఆయనకి పరిచర్య చేయడం వల్ల దానికి శుశ్రూషను పేరు పెట్టారు. ఇదంతా దేనికి? జ్ఞానం కోసం చేస్తున్నటువంటి పని. అది జిజ్ఞాసని శుశ్రూష అంటారు. కానీ వీటన్నిటికీ తోడు శుశ్రూష ఉండాలి. అంటే జిజ్ఞాస కలగాలి, వినాలనే తపన ఉండాలి. కనుక వాడు పూజ వాడు చేసుకుంటూ, వాడు యజ్ఞం వాడు చేసుకుంటూ, వాడు జపం వాడు చేసుకుంటూ, తపస్సు చేసుకుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళి వేదాంత జ్ఞానం చెప్పరాదు. వాడికి కూడా శుశ్రూష కలగాలి. నాకు బ్రహ్మము గురించి తెలుసుకోవాలి అనే తపన కలిగితే కానీ చెప్పరాదు. ఇప్పుడు వాళ్ళకి కలిగింది. ఎందుకు కలిగిందంటే నేను దాని మధ్యలో పెట్టి స్టోరీస్ అని చెప్పాను. వాళ్ళకి అది రుచి తగిలి అదే వినాలని కోరిక కలిగింది. ఇప్పుడు శుశ్రూష జాయతే. అందుకు వాళ్ళకి చెప్పాలి. ఎందుకు చెప్పదగిన వాడు నువ్వే, చెప్తే వినదగిన వాడు వాళ్ళే. కనుక రెండుటి యోగం చాలా గొప్పది. చెప్పగలిగే గురువు దొరకాలి. వినగలిగే శిష్యులన్నా చెప్పగలిగే గురువు దొరకద్దు. ఏదో నీ వద్ద వచ్చిన విద్య నేను చెప్పబోతే నువ్వే వచ్చావు ఇక్కడికి. గురువుగారి దగ్గర శిష్యుడు ఉపదేశం చేయరాదు. గురువుగారు వచ్చారు కనుక నువ్వు చెప్పు. నీతో పాటు నేను కూర్చుని వింటాను. వీళ్ళందరితో పాటు జ్ఞానం విముక్తిదం దివ్యం. ఎటువంటి జ్ఞానం చెప్తారంటే ఏ జ్ఞానం ముక్తినిస్తుందో ఆ జ్ఞానం. అంటే ముక్తిని కూడా ఈ జ్ఞానం చెప్పారంటే మరొకటి చెప్పండి. మరొకటి లేదండి, ఇది ఒక్కటే. ముక్తికి జ్ఞానం ఇది మాత్రమే, మరొకటి లేదు. జన్మే సాక్షాత్వయోదితం. ఏ జ్ఞానము నువ్వు నేరుగా నాకు చెప్పేవో ఆ జ్ఞానాన్ని ఈ మునులు ప్రశ్నించారు కనుక చెప్పు. పైగా ఆ జ్ఞానం ఏది? మునినా వ్యాహృతం పూర్వం విష్ణునా కూర్మరూపిణా. కూర్మరూపి అని విష్ణువు చెప్పిందే చెప్తున్నాను. నువ్వు వచ్చేవి కనుక నీకు అప్పచెప్పేశాను, నువ్వు చెప్పు అంటే ఇది కూర్మ పురాణం యొక్క కంటిన్యూటీవే తప్ప ఈయన బ్రేక్ ఇచ్చేసి మరొకటి చెప్పుని వ్యాసునికి ఇవ్వలేదు. అది తెలుసుకోండి. శృత్వా సూతస్య వచనం ముని సత్యవతీ సుత. ఎప్పుడైతే సూతుని మాట విన్నాడో సత్యవతీ సుతుడైన వ్యాసదేవుడు ఒక్కసారి చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఎలా అంటే ప్రణమ్య శిరసారుద్రం వచప్రాహ సుఖావహం. ఒక్కసారి తల వంచి రుద్రునికి నమస్కారం చేసి మాట మొదలుపెట్టాడండి. ఈ మాటలకు ఒకటే లక్ష్యం, సుఖావహం. వింటే ఆనందం కలుగుతుంది. కానీ ఒక్కటి, ఎటువంటి ప్రశ్న వేసుకోకుండా నాకు మోక్షం వచ్చేస్తుందా లేదా, ఇవన్నీ చేయగలనా లేదా, అబ్బో చేయలేమండి, ఇలాంటి వదిలేయండి. ఇవన్నీ ప్రిజుడీస్. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏం చెప్తున్నాడో చక్కగా వినే ప్రయత్నం చేస్తే ఆస్వాదించవచ్చు. అందుకు సుఖావహం అయిన మాటని రుద్రునికి నమస్కారం చేసి చెప్తున్నాడు. ఇక్కడ చిన్న విషయమా? ఎందుకంటే రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం ఉపనిషత్తు చెప్తాం.
ఏ రుద్ర, ఏ నీ దక్షిణ ముఖం ఉందో దానితో నన్ను అనుగ్రహించు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే గురుస్వరూపమైన రుద్రుడు పరమేశ్వరుడు, ఆయన స్ఫురింపజేస్తేనే జ్ఞానం. అందుకే వ్యాసుడు అంతటి బ్రహ్మజ్ఞాని రుద్రుని ఒక్కసారి నమస్కారం చేసుకొని చెప్తున్నాడు. పైగా ఈ జ్ఞానం ఎలాంటిది అంటే చెప్తున్నాను వినండి నాయన. ఒకప్పుడు కొంతమంది మహర్షులు కలిసి బదరికాశ్రమానికి వెళ్ళారు. హిమాలయాలకు వెళ్ళేవాడు చాలామంది ఉంటారులేండి. టూరిస్టుల్లో వెళ్ళేవారు, జపం చేసుకొచ్చేద్దాం, సిద్ధి పొందొద్దాం అని చాలామంది వెళుతుంటారు. కానీ వెళ్ళిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడాలి. సనత్కుమార సనక తథైవ చ సనందన అంగిరా భృగు పరమధర్మవిత్ కణాద కపిల గర్గ వామదేవో మహాముని శుక్రో వశిష్ఠో భగవాన్ సర్వే సంయతమానసా. వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరు వీళ్ళ పేర్లు వింటేనే తెలిసిపోతుంది. ఒకరు సనత్కుమారుడు, సనకుడు, సనందనుడు, అంగిరుడు, భృగు, కణాదుడు, కపిలుడు, గర్గుడు, వామదేవుడు, శుక్రాచార్యుడు, వశిష్ఠ భగవానుడు. ఇది వశిష్ఠో భగవాన్ అయినటువంటి వాళ్ళందరూ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సంయత మానస, సహజ సిద్ధంగా మనోనిగ్రహం కలిగిన మహానుభావులు. వారు కూర్చుని పరస్పరం విచార్యేతే సంయమావిష్ట చేతస తప్తవంతస్తపోఘోరం పుణ్యే బదరికాశ్రమే. వాళ్ళు కూర్చొని బ్రహ్మము గురించి చర్చ చేస్తున్నారు. నేను వాళ్ళకు కూడా తెలియదా అండి? బ్రహ్మము గురించి తెలిసినా శరీరం ఉన్నంతకాలం బ్రహ్మచింతన, బ్రహ్మం గురించే మాట్లాడడం చేస్తారని చెప్పుకున్నాం కదా. అలా వాళ్ళు చింతన చేసుకుంటున్నారు ఈ మహర్షులందరూ. చేస్తూ ఉండగా క్రమంగా తపస్సుకి వెళ్ళారు. ఎందుకంటే ఎన్ని కబుర్లాడినా, ఎంత చింతన చేసినా తపస్సు లేనిది జ్ఞానము రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఎన్ని బోధలు చేసినా జ్ఞానం వచ్చేస్తుంది అనుకోవద్దు. అర్థం అవడమే గగనం. తర్వాత తపస్సు అనేది చాలా ప్రధానం. అదే తే ధ్యానయోగానుగతా పశ్యన్ అని మొదలు పెడతారు. ప్రశ్నలు వేసుకున్న వాళ్ళు, చర్చ చేసిన వాళ్ళు ధ్యానయోగమైన అంతర్ముఖ రూపమైన తపస్సును ఆచరిస్తే కానీ వాళ్ళకి ఎరుక స్ఫురించదు. అందుకే వాళ్ళు తపస్సు చేస్తే ఎక్కడ తప్తవంత తపోఘోరం పుణ్యే బదరికాశ్రమే, బదరికాశ్రమంలో చేశారు. అలా వాళ్ళు తపస్సు చేయగానే వాళ్ళ ముందు సాక్షాత్కరించారు నరనారాయణులు అనేవాడే వారిలో నారాయణుడు అనే మహాముని. అపశ్యంస్తే మహాయోగం ఋషిం ధర్మసుతం మునిం నారాయణమనాద్యంతం నరేణ సహితం తదా. నరుడితో కూడిన నారాయణుని చూశారు. ఆ నారాయణుడు ఎవరంటే ధర్మసుతం అన్నారు ఇక్కడ. ధర్ముడు మూర్తి అనే దంపతులకు నరనారాయణులు కలిగారు అని మనకి భాగవతాది గ్రంథాల్లో చెప్తున్నారు. ఎప్పుడు మనం బదరి వెళితే అక్కడ ధర్ముడు మొదలైన వాడు తపస్సు చేసిన చోటు చూపిస్తారు ఇక్కడ. అంటే పురాణాది విషయాలు ఎంత సత్యములో వాటికి నేటికి ఆనవాళ్ళు కూడా ఈ దేశంలో కనబడుతున్నాయి. మరొకరాది ఇక్కడ మొత్తానికి నరనారాయణ ఉభయులు సాక్షాత్కరించారు. అందులో ప్రధానం పూర్ణం నారాయణుడు, అంశ నరుడు. అదిగా నారాయణుడు ధర్మసుతం, ధర్ముడికి మూర్తికి సంతానంగా కలిగినటువంటి వాడు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. నరనారాయణ అవతారం తపస్సు యొక్క స్వరూపం. వాళ్ళు తపస్సు ద్వారా విద్యల్ని, జ్ఞానాన్ని రక్షిస్తారు వాళ్ళు. అది వారి యొక్క స్వరూపం. అందుకే మనం జ్ఞానం పొందే ముందు నారాయణను నమస్కరించ నరంచైవ నరోత్తమం అని నమస్కరించడం ఇంత పరమార్థం ఉంది. వాళ్ళ అనుగ్రహం కావాలి. అందుకే అనేక విద్యలు అంతరించిపోతున్నాయని బాధపడితే ఒక సిద్ధపురుషుడు చెప్పాడు, విద్యలు పొందడానికి యోగ్యులు లేక విద్యలు అంతర్ధానమయ్యే కానీ అన్నీ రక్షింపబడుతున్నాయని ఆయన. ఎక్కడంటే బదరికాశ్రమ వద్దన్న నరనారాయణుల వద్ద. అందులో భూమి అంతా కలిబాధలతో నిండిపోయి క్షేత్రాదులు కూడా కలికలుషితమైపోతే నైమిషారణ్యం మొదలైన వాటిలో ఉన్న మహర్షులు బదరికాశ్రమానికి చేరారు అనే విషయం కూడా చెప్తారు. అక్కడ రక్షింపబడుతుంటాయి విద్యలన్నీ. తర్వాత మంచి కాలం వచ్చినప్పుడు అవి మళ్ళీ బహిర్గతమవుతాయి. అందుకే నరనారాయణ నమస్కారం చేసుకుంటే యోగ్యులైన మానవులకి వాళ్ళ విద్యను స్ఫురింపజేస్తారు కనుక మనం ఒక్కసారి ప్రణమిలుద్దాం వాళ్ళకి. ఈ విషయం చెప్పేటప్పుడు వ్యాసుడు నేరుగా విద్య చెప్పకుండా ఇలా ఎందుకు చెప్పాడు అంటే పరంపర, బ్రహ్మ విద్య పరంపర చెప్పాలి. ఇక్కడ బ్రహ్మ విద్య సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్య గురుభ్య. అక్కడ మాట్లాడేది మాత్రం బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్య. అక్కడ అంటున్నామే మరి. పైగా పాదుకులు చెప్తూ సోహం హంస హంసశివ అంటే శబ్దములండి అవి. ఊరికి కబుర్ల మంత్ర హంపట్టుంపట్లాంటి మంత్రాల. హంసశివ సోహంస అన్నప్పుడు ఆ అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు. తెలుసుకునే ప్రయత్నం చేస్తే దాని పేరు బ్రహ్మ విద్య. మరొకటి కాదు. ఇక్కడ బ్రహ్మ విద్యా సంప్రదాయం, ఆ సంప్రదాయం యొక్క అసలు స్వరూపం ఇది. సంప్రదాయం అంటే గురువు నుంచి శిష్యునికి పరంపరగా లభించినది. అందుకే మహాగురువైన నారాయణుల వారి దర్శనమైంది అక్కడ. ధన్యులైపోయారు వీళ్ళందరూ. ఆ కనబడ్డ నారాయణ్ణి స్తుతి చేశారు వాళ్ళందరూ. సంస్తూయ వివిధై స్తోత్రై సర్వవేద సముద్భవై ప్రణేముర్భక్తి సంయుక్తా యోగినో యోగవిత్తమం. ఆ పరమాత్మని
నరనారాయణులు ఒకడైన నారాయణ మహర్షిని సనక సనందనాది మహర్షులు వేదము నుంచి స్వీకరింపబడిన మంత్రములతో స్తోత్రం చేశారు. అంటే పురుష సూక్త, విష్ణు సూక్తాది మంత్రములతో నారాయణ మహర్షిని స్తుతించారు. వారి యొక్క వాంఛిత విషయం ఏంటో అది తెలిసింది. విషయం వాంఛితంతేషా భగవానపి సర్వవిత్. అన్నీ తెలిసినప్పటికీ అడిగాడు, మీరు దేనికోసం తపస్సు చేశారండి? విష్ణువుకి తెలియదా అండి? భగవంతుడిగా మాత్రం తెలియదండి, మనం చెప్పాలా? వీడు అతి తెలివి, ఆయనకు అన్నీ తెలుసుని ఎరుకుంటే దేనికి బాధపడు. కబుర్లు చెప్పడానికి ఇవన్నీ కూడా ఆయనకు అన్నీ తెలుసుంటే ఎవరికి బాధపడతామండి మనం. కానీ అక్కడ వేసేది భగవంతుడు నీ యొక్క సంకల్పాన్ని నీ నుంచి వెలికి తీయడం ప్రధానం. అందుకే భగవానపి సర్వవిత్ ప్రాహ గంభీరయావాచ కిమర్థం తప్యతే తపః. దేనికోసం తపస్సు చేశారు అనగానే వాళ్ళందరూ చెప్పారు, వయం సంయమమాపన్నా సర్వై వై బ్రహ్మవాదిన భవంతమేకం శరణం ప్రపన్నా పురుషోత్తమం. పురుషోత్తముడైన నీకు మేము ప్రపన్నులమై శరణు వేడి. శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. శరణాగతి లేనివాడికి జ్ఞానం రాదు అనడానికి అదే పెద్ద ఉదాహరణ. అదే ముముక్షుర్వై శరణమహం ప్రపంచే అంటుంది ఉపనిషత్తు. అదే శరణు వేడాలండి, ఎంత తపనుండాలి, అదే కావాలనే ఉద్దేశంతో. త్వం వేత్సి పరమం గుహ్యం సర్వంతు భగవాన్ ఋషి నారాయణ స్వయం సాక్షాత్ పురాణ అవ్యక్త పురుష. ఇవాళ ఋషిలా కనబడ్డావన్నా నువ్వెవరివి? అవ్యక్తుడైన పరమపురుషుడైన నారాయణుడివే. అలాంటి నీకు పరమగుహ్య జ్ఞానం నీకు మాత్రమే తెలుసు. అంటే చెప్పబోయేది పరమగుహ్యం, అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానం అది. నువ్వు తప్ప నహ్యన్యో విద్యతే వేత్త త్వామృతే పరమేశ్వరం. పరమేశ్వరుడివి నువ్వు తప్ప ఇంకొక వేత్త ఉండడు, అంటే తెలిసినవాడే లేడు. నత్వమస్మాకం అచలం సంశయం సత్వం అస్మాకం అచలం సంశయం చేత్తుమర్హసి. మా యొక్క సంశయాలన్నీ ఛేదించేవాడు నువ్వు. ఎందుకంటే కబుర్లు చెప్తూ జ్ఞానం ఉంది అనుకోవడం వేరు, అనుభవం రావడం వేరు. కానీ అనుభవం రానంత వరకు సంశయం ఉన్నట్లే. అంతవరకు భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షియంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అన్నట్లుగా ఛిద్యంతే సర్వసంశయా. అది చెయ్యాలి అంటే ఎవరు చేయగలరంటే అసంశయ సంశయచిత్. ఎవడికి ఆ సంశయములు ఉండవో వాడు సంశయాన్ని పోగొట్టగలడు. సహజంగా అజ్ఞానం అనేది లేని పరమాత్మ మాత్రమే పోగొట్టగలడు గనక నువ్వే చేత్తుమర్హసి. ప్రశ్నలు వేస్తున్నారు చూడండి, బ్రహ్మ విద్యకు సంబంధించిన ప్రశ్నలు. కిం కారణం ఇదం కృష్ణం కోను సంసరతే సదా కశ్చిదాత్మా చ కా ముక్తి సంసార కిం నిమిత్తక కస్సంసార ఇది ఈశాన కోవా సర్వం ప్రపశ్యతి కింతత్పరతరం బ్రహ్మ సర్వన్నో వక్తుమర్హసి. ఇందులో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో తెలుసా? 8 ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ. ఈ ప్రశ్నలు ఏవైనా మనకు కలుగుతాయా, లేదా ఈ ప్రశ్నకు సమాధానం కావాలనుకుంటున్నామా? అనుకోలేదు కనుక అందదు. అంతేగాని ఏది చదివితే మాకు ఇంతకంటే ఆర్థికంగా బాగుంటుందో, ఏది చదివితే మా మనబడికి పిల్లలు పుడతారో అంటే అంతవరకు అనమాట. అది లేదుగా ప్రశ్నలు. కనుక ప్రశ్న ఏమిటి అర్థమైంది కదా. కనుక మనం పనికొచ్చేవి ఏమీ లేదు, ఏదో ఉంది అంటే మనం పనికిరాని సబ్జెక్ట్ అనమాట. సరే, ఈ ప్రశ్నలకి సమాధానం ఉంది కనుక ఇంకెక్కడికి వెళ్ళలేరు అని కూర్చుని వినాల్సింది. ఇక్కడ ఏమిటి ఆ ప్రశ్న చూడండి. కిం కారణం, ఈ సమస్తములకు ఏది కారణము? మొదటి ప్రశ్న. కోను సంసరతే, గొప్ప ప్రశ్న. కహ అనుసంసరతే, ఎవడు నిత్యం సంచరిస్తున్నాడు అంటే జనన మరణ రూపంగా తిరుగుతున్నవాడు ఎవడు అంటే జీవుడు అంటే ఎవడు? జీవుడు అంటే ఒకటే, పుట్టి చచ్చి చచ్చి పుట్టే లక్షణం కలిగిన వాడు జీవుడు అంటారు అంటే తెలిసిపోయింది కదా ఎవరు. కానీ జీవుడెవరు? కశ్చిద్ ఆత్మాచ, ఆత్మ అంటే ఏమిటి? కా ముక్తి, మోక్షం అంటే ఏమిటి? సంసారం కిం నిమిత్తక, సంసారానికి నిమిత్తమేది? కారణమన్న నిమిత్తమన్న ఒకటే. నిమిత్తము కారణాలు రెండు, నిమిత్త కారణం ఉపాదాన కారణం అని. ఇక్కడ అంటే కుండ తయారయ్యిందంటే అక్కడ ఉపాదాన కారణం మట్టి, నిమిత్త కారణం కుమ్మరి. అలా ప్రధాన 2 కారణాలు ఉంటాయి. అంటే 2 కారణాలు. ఇక్కడ నిమిత్తం చెప్పాడు, ముందు కారణం చెప్పాడంటే ఉపాదాన నిమిత్త కారణం సంసారానికి. అసలు సంసారం అంటే ఏమిటి? సంసార కోవా సర్వం ప్రపశ్యతి. ఈ సంసారాన్ని మొత్తటి చూస్తున్నవాడు ఎవడైనా ఉన్నాడా? మొత్తాన్ని. అయితే ఆ కిం తత్పరతరం బ్రహ్మ, ఆ పరతరమైన బ్రహ్మం అంటే ఏమిటి? ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. చివరి ప్రశ్న ఏమిటి? పరతరమైన బ్రహ్మం అంటే ఏమిటి? మొదలు ఎక్కడ పెట్టాడు? దీనికి కారణం ఏమిటి? సంచరించేవాడు ఎవడు?
అంటే ప్రపంచం చూసి కారణం చూసి జీవుడు అంటే ఎవరని సంసారం అంటే ఏమిటో తెలుసుకుని దీన్ని సాక్షిగా చూసేవాడేవాడు. పరతరమైన బ్రహ్మం అంటే ఏమిటి? 8 ప్రశ్నలండి ఇక్కడికి. ఎప్పుడైతే ఈ ప్రశ్నలు వేశారో అమ్మాయి ఉండి బట్టలు మార్చేసుకుని చెప్తానన్నట్లుగా ఒక్కసారి నారాయణ మహర్షి చూసి ఋషివేషం వదిలి కనబడ్డట్టండి. ఋషివేషం వదిలిన నారాయణుడు ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. ఏవం త్వాతుమునయ ప్రాపశ్యన్ పురుషోత్తమం విహాయ తాపసంవేషం సంస్థితం స్వేన తేజస. ఎంతవరకు ఒక ఋషి అయిన అవతారపు తొడుక్కున్న ఆయన తొడుగు తీసి అసలు రూపం చూపించాడు. ఏమిటయ్యా అదంటే విభ్రాజమానం విమలం ప్రభామండలమండితం శ్రీవత్సవక్షసం దేవం తప్తజాంబూనద ప్రభం శంఖచక్ర గదాపాణిం శార్ంగహస్తం శ్రియాభృతం నదృష్టక్షణాదేవ నరస్తస్య ఇవ తేజస. పరిపూర్ణమైన తేజోరూపముతో శంఖచక్ర గదాపద్మములు ధరించి శ్రీవత్సలాంఛనుడి హృదయమున లక్ష్మీదేవి ప్రకాశిస్తూ ఉండగా అఖండమైన తేజోమండల మధ్యంలో గోచరించాడు. ఎంత గోచరించారంటే నదృష్టక్షణాదేవ నరహ. అంత స్వామి కనబడగానే నరుడు మరి కనబడలేదు అన్నాడు ఇక్కడ. అంటే ఇందాక ఒకవేళ పొరపాటు మనం ఏకాగ్రంగా వినుంటే నారాయణ మహర్షి పక్కన నరుడు ఉన్నాడు. ఇప్పుడు నరుడు కనబడట్లేదు అసలు ఇక్కడ. అంటే అర్థం ఏమిటి? ఆ మహాకాంతిలో కనిపించలేదు అని కాదు, ఆ మహాకాంతి నారాయణ అని 2 రూపాలతో వచ్చింది, ఇప్పుడు కలిపి ఒకటిగా గోచరిస్తుంది ఇక్కడ. సంపూర్ణ నారాయణుడే ఎదురుగా గోచరిస్తున్నాడు. నరనారాయణుడు ఏకరూపంగా ఎదురుగా దర్శనమిస్తున్నారు. అది చూసిన వెంటనే వీళ్ళు ఆనందంగా నిరీక్షతే జగన్నాథం అని నమస్కారం చేశారు. ఇలాగా నారాయణుడు కనబడ్డాడో లేదో ఒక్కసారి అక్కడికి మరొక ఆయన వచ్చాడు. ఎలా ఉన్నాడంటే తదంతరే మహాదేవ శశాంకాంకిత శేఖర. చంద్రలేఖలు దాల్చినటువంటి మహానుభావుడు ప్రసాద అభిముఖో రుద్ర. ప్రసన్న ముఖంతో నన్ను రుద్రుడు ప్రాదురాసీన్ మహేశ్వర. ఇటు నారాయణుడు ఆవిర్భవించడం ఏంటి, ఏకకాలంలో శివుడు కూడా అక్కడ ఆవిర్భవించి గోచరించాడు. ఆయన చూశారు. ఎంతవరకు విష్ణువుకైతే సూక్తాలన్నీ చేసేశారు. ఇప్పుడు కొత్తగా ఈయన వచ్చాడు కదా, కనుక ఆయనకు నమస్కారం చేసి త్రినేత్రం చంద్రభూషణం తుష్టుభృ హృష్ట మనసో భక్త్యాతం పరమేశ్వరం. ఇప్పుడు ఆయనకు చేసిన స్తోత్రం క్లుప్తంగా చెప్పారు. జయేశ్వర మహాదేవ జయ భూతపతే శివ జయే అశేష మునీశాన తపసాభిప్రపూజిత సహస్రమూర్తే విశ్వాత్మన్ జగద్యంత్ర ప్రవర్తక జయానంత జగజ్జన్మత్రాణ సంహారకారక సహస్రచరణ ఈశాన శంభో యోగీంద్రవందిత జయాంబికాపతయే దేవ నమస్తే పరమేశ్వర. జయ అంబికాపతే దేవ నమస్తే పరమేశ్వర. సంస్థుతో భగవానీశ త్రయంబకో భక్తవత్సల. భక్తవత్సలుడైన త్రయంబకుడైన ఈశ్వరుడు వీడు ప్రార్థన చూసి సంతోషించి విష్ణువు ఇలా చూశాడు. చూసి వెంటనే వచ్చి నారాయణ్ణి గాఢాలింగనం చేసుకున్నాడు పరమేశ్వరుడు. సమాలింగ్య హృషీకేశం ప్రాహ గంభీరయ గిరా. అలాగ ఆలింగనం చేసుకుని వీరు ఎందుకయ్యా ఇక్కడ కూర్చున్నారు వీళ్ళందరూ అని అడిగట్టు శివుడు విష్ణువుని. కిమర్థం పుండరీకాక్ష మునీంద్రాహ బ్రహ్మవాదిన ఇవం సమాగతాదేశం కిన్ను కార్యం అయా అచ్యుత. ఎందుకు వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు? నువ్వు కనబడ్డవాడు కనబడకుండా నన్ను ఎందుకు పిలిచావు అన్నాడు ఇక్కడ. అంటే ఆ వచ్చేసిన వాడు తనంత రాలి సంకల్పించాడు మనసులో, అంతా వచ్చేసాడు ఇక్కడ. నన్ను ఎందుకు పిలిచావయ్యా నువ్వు? ఆకర్ణ్య తస్య తద్వాక్యం. ఎప్పుడైతే శివుడు అలా అడిగాడో వెంటనే దేవదేవో జనార్దన ప్రాహ మహాదేవం ప్రసాదాభిముఖం. ఆయన అంటున్నాడు ఇమేహి మునయో దేవ తాపసాహ క్షీణకల్మషాహ. వీళ్ళందరూ సామాన్యులు కారయ్యా, తపస్సులు పాపములు లేనివారు, వారు మాత్రమే బ్రహ్మ విద్యను తెలుసుకోవడానికి అనుకున్నారు. అంటే చిత్తశుద్ధి ఏర్పడితే కానీ బ్రహ్మజ్ఞానం రాదన్నారు కదా. చిత్తశుద్ధి అంటే వీత కల్మషాహ, కల్మషములు లేకపోవడమే చిత్తశుద్ధి. వీళ్ళు వీత కల్మషాహ తాపసాహ, తపస్సు చేత తపసా వీత కల్మషాహ అని, తపస్సు చేత ఏ కల్మషము లేనివారు. అభ్యాగతానాం శరణం సమ్యక్ దర్శనకాంక్షిణాం, వాళ్ళు సంపూర్ణమైన దర్శనమునకై ఉన్నారు. సంపూర్ణ దర్శనం అంటే సమగ్ర జ్ఞానమునకై ఉన్నటువంటి వారు. యది ప్రసన్నో భగవాన్ మునీనాం భావితాత్మనాం సన్నిధౌ మమ తజ్ఞానం దివ్యం వక్తుమిహారసి. నీకు వీళ్ళ పట్ల ప్రసన్న భావం ఏర్పడితే నా దగ్గర నువ్వు వీళ్ళకి అడిగిన ప్రశ్నకు జ్ఞానం సమాధానం చెప్పు. ప్రశ్న విన్నారా? వీళ్ళ పట్ల నీకు ప్రసన్న భావం ఏర్పడితే, ఏదో నేను చెప్పాను కాసుమా, ఇది విష్ణువు చెప్పాడని మొహమాట కొద్దీ చెప్పేకు. యది ప్రసన్నో భగవాన్ మునీనాం భావితాత్మనాం, ఇటువంటి మునుల పట్ల నీకు ప్రసన్న భావం ఉంటే నేను చూస్తూ ఉండగా నా దగ్గర జ్ఞానం చెప్పు అన్నాడు ఇక్కడ. నాకు కూడా చెప్పాలని చూడండి ఇక్కడ. నేను చూస్తూ ఉండగానే తత్సన్నిధి తత్సాక్షి అంటే చెప్పేవాడికి పక్కన
సత్యమే అంటే ఒకడు అన్నవాడు మళ్ళీ ఇలాంటి వాడే ఉంటాడు. మళ్ళీ ఎవడో వచ్చి మళ్ళీ చెప్పింది కరెక్ట్ ఏంటంటే కరెక్ట్ అని చెప్పడానికి వాడేవాడు. కనుక అభిన్న తత్వం పక్కన కూర్చొని చెప్పింది సరే అంటుండంటే ఒకడు చెప్తున్నా ఇద్దరి మాట అని దీని యొక్క అర్థం. ఇక్కడ అంత అందమైన మాట. సన్నిధౌ మమ తజ్ఞానం దివ్యం వక్తు మిహార్హసి. నా సన్నిధిలో చెప్పదగిన వాడి. ఎందుకు చెప్పాలంటే త్వం హి వేత్సి స్వమాత్మానం. నువ్వేమిటో నీకు తెలుసు కనుక వారేమిటో వారికి చెప్పగలరు. ఇది ఒకటే మాట ఇక్కడ. ఆ మాట చూడండి ఎంత అందంగా ఉన్నాయి. నిజానికి ఏకాంతంగా ఎవడికి వాడికి చదివే శక్తిగాని ఉంటే ఇంకోటి చెప్పకుండా ఆనందిస్తారండి. అంత అందమైన అనుభవించింది. ఎంత అందమైన వాక్యం ఇక్కడ. త్వం హి వేత్సి స్వమాత్మానం నన్యో విద్యతే శివ వదత్వమాత్మనాత్మానం మునీంద్రేభ్య ప్రదర్శయ. నిన్ను నువ్వు నీ చేత వీళ్ళకి తెలియజేయి. అంటే ఆత్మని చెప్పడం అంటే ఏంటి? వాళ్ళ ఆత్మని వాళ్ళకి చెప్పడం కాదు, నువ్వే ఆత్మని వాళ్ళకి చెప్పడం. అది ఎలా చెప్తావు? ఆత్మ వేరు నువ్వే చెప్పాలి ఇక్కడ. అంటే అందరిలో ఆత్మగా ఉన్నవాడు ఎవడో వాడే ఈశ్వరుడు, వాడే బ్రహ్మము. ఆ బ్రహ్మము ఈశ్వరుడే. తన బ్రహ్మభావం నుంచి చ్యుతం కాకుండా జీవుడు బ్రహ్మభావం నుంచి చ్యుతమైపోతాడు, ఈశ్వరుడు బ్రహ్మభావం నుంచి చ్యుతం కాడు. ఇది తేడా. శరీరం అని ఉపాధి రాగానే మన బ్రహ్మజ్ఞానం మనం పోగొట్టుకుని శరీరం నేను అనుకుంటాం. విశ్వమనే ఉపాధితో ఈశ్వరుడున్నా తన ఉపాధి నుంచి చ్యుతం కాకుండా విశ్వాన్ని అడుగుతాడు. అది తేడా ఈశ్వరుడికి. అది గురువైతే ఈశ్వరుడే గురువు కావాలి, ఆయన అందించాలి. బ్రహ్మమైన వాడు ఈశ్వరు రూపం ధరించితే ఈశ్వరుడుగా చేయూతనిచ్చి పైకి లగుతాడండి ఇక్కడ. అదే ఈశ్వరుని శరణు వేడితే కానీ జ్ఞానం రాదని చెప్పింది ఇందుకొరకే. ఆ కారణం చేత నువ్వే చెప్పాలి. వద త్వం ఆత్మనాత్మానం మునీంద్రభ్య ప్రదర్శయ. ఎంత అందమైన వాక్కులు ఇది. మరి విష్ణువు మాట్లాడితే ఎలా ఉంటాయండి? ఏవముక్త్వా హృషికేశ ప్రవాచ మునిపుంగవాన్. ఒక్కసారి అలా చెప్పి ఇదిగో ఇప్పుడు వృషభధ్వజుడు యోగ సిద్ధిని చూపిస్తాడు చూడండి. సందర్శనాన్ మహేశస్య శంకరస్యాద సూర్యన కృతార్థం స్వయం ఆత్మానం జ్ఞాతుమర్హత తత్వతః ద్రష్టుమర్హత దేవేశం ప్రత్యక్షం పురతస్థితం మమేవ సన్నిధానే స యథావద్వక్తుమీశ్వర. మీ అందరిని అనుగ్రహించి స్వామి ఇప్పుడు వివరించబోతున్నాడు వినండి అని విష్ణువు చెప్పగా, నిశమ్య విష్ణోర్వచనం ప్రణమ్య వృషభధ్వజం. విష్ణువు యొక్క వాక్యం విని మొత్తం దేవతలందరూ కూడా వృషభధ్వజుడైన పరమేశ్వరుకు నమస్కారం. మన ఋషులందరూ కూడా ఎవరా ఋషులంటే సనత్కుమార ప్రముఖా పృచ్ఛంతి స్మ మహేశ్వరం. మహేశ్వరం ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి స్వామి చెప్పబోతున్నాడు ఇక్కడ. ఆ చెప్పేటప్పుడు ఎంత అందంగా ఉంటే ఇక్కడంతా ప్రత్యక్షమైన కబుర్లు ఆడారు, కానీ నిదానంగా కూర్చొని చెప్పుకోవాల్సిన సబ్జెక్టు కానీ తొందరగా కాదు కదా. అందుకు శివుడు సంకల్పించుకోగానే ఆకాశం నుంచి ఒక ఆసనం వచ్చింది. ఇక్కడ ఆసనం ఎంత వర్ణిస్తున్నారు. అథాస్మిన్ అంతరే దివ్యం ఆసనం విమలం శివం కిమప్యచింత్యం గగనాత్ ఈశ్వరార్థం సముద్భవౌ. ఒక్కసారి గగన మార్గం నుంచి శివుని కోసమై ఒక దివ్య ఆసనం వచ్చింది. ఆ ఆసనం అక్కడ తనంత తాను పరచబడింది. దాని మీద శివుడు కూర్చుని విష్ణువుని కూడా కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరు ఏకాసనం మీద కూర్చున్నారు. ఇక్కడ గురువు ఆసనం ఎలా ఉందో చూపిస్తున్నారు. ఏకాసనం మీద తత్ర ఆససాద యోగాత్మ విష్ణునా సహ విశ్వకృత్ తేజసా పూరయన్ విశ్వం భాతి దేవో మహేశ్వర. అక్కడ విష్ణువు పక్కన కూర్చొని ఇద్దరు ఒకే ఆసనం మీద కూర్చున్నారు. శివుడు విష్ణువు కూడా. వారి తేజస్సుతో ఆ చోటంతా ప్రకాశించిపోతుంది. ఆ తేజస్సుతో ప్రకాశించిపోతున్న చోటు చూసి ముందు ఆనందపడిపోయారు ఋషులందరూ కూడా. తతో దేవాధిదేవేశం శంకరం బ్రహ్మవాదిన విభ్రాజమానం విమలే తస్మిన్ దదృశురాసనే తమాసనస్థం భూతానాం ఈశం దదృశిరే కిల యదంతరా సర్వమేతద్యతో భిన్నం ఇదం జగత్. చూసేట శివుణ్ణి. ఏ శివుణ్ణి అంటే అన్నీ ఎవరి యందు ఉన్నాయో ఇదంతా ఎవడికి వేరు కాదో ఆ శివుణ్ణి చూశారు. అంటే శివుడు ఒక దేవత వచ్చి కూర్చున్నాడు అని కాకుండా ఆయన అంటే ఏమిటో మనకు స్ఫురింపు చేస్తున్నాడు చూడండి. యదంతరా సర్వమే తత్ యతః అభిన్నం ఇదం జగత్. ఎవడి యందు ఈ జగత్తంతా ఉందో, ఎవడు ఈ జగత్తుకు వేరు కాడో వాడు అటువంటి శివుని నమస్కారం చేశారు వీళ్ళందరూ. కానీ శివుడు అనే ఒక అందమైన దేవత కాదు. శివుడు అంటే ఏమిటో ఇక్కడ చెప్పారు. అలాంటి శివునికి నమస్కరించారు. ఎటువంటి శివుడు అంటే సవాసుదేవం ఈశానం. వాసుదేవుడితో ఉన్నటువంటి ఈశ్వరునికి నమస్కారం చేసి వారు ఆ స్వాత్మయోగం వినడానికి సిద్ధమయ్యారు. దాని పేరు స్వాత్మయోగం. ఇక్కడ ఈశ్వరు ఉవాచ ప్రారంభిస్తున్నాడు పరమేశ్వరుడు ఉపదేశాన్ని. అవాచ్యమేతద్ విజ్ఞానం మమ గుహ్యం సనాతనం. చెప్పకూడదయ్యా దీన్ని అన్నాడు. అది ప్రారంభవాక్యం. ఎందుకు చెప్పకూడదని గుహ్యం కనుక రహస్యాన్ని బయటపెడతాడండి ఎవడైనా.
పైగా గుహ్యము సనాతనం. ఏదో కొత్తగా ఇవాళ పుట్టించి మీరు అడిగారు కనుక నేను చెప్పేశాను, కొత్తగా తయారు చేయండి. నిన్న రాత్రే నాకు ఈ థాట్ వచ్చిందని చెప్పాను కానీ ఇక్కడ సనాతనం గుహ్యం. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకో, దేవతలు కూడా తెలుసుకోలేరు సుమా ఈ జ్ఞానాన్ని. దేవతలకు కూడా ఈ జ్ఞానం తెలియబడదు. అదే దేవతలు తెలుసుకోలేరు. పెద్ద పెద్ద ద్విజాతయ, శాస్త్రాధ్యయనమే జీవితంగా కలిగిన ద్విజాదులు కూడా తెలుసుకోలేనిది. దీన్ని బట్టి కేవలం కబుర్లతో తెలిసేది కాదు. ఎంత గొప్ప బుద్ధి ఉన్నా తెలిసేది కాదు. అది బ్రహ్మ విద్య అంత తేలిక కాదు. అది అవాచ్యమేత విజ్ఞానం. ఇది ప్రారంభంలోనే చెప్పాడు. ఇదం జ్ఞానం సమాశ్రిత్య, ఇలాంటి జ్ఞానాన్ని ఆశ్రయించి బ్రాహ్మీభూత ద్విజోత్తమా, ఎవరు శాస్త్రాది సాధనలు చేస్తారో వారు బ్రాహ్మీభూతులవుతారు ఈ జ్ఞానం వల్ల. అటువంటి వారు నా సంసారం ప్రపద్యంతే, వారు మరి సంసారంలో పడరు సుమా. గుహ్యాద్గుహ్యతము సాక్షాత్. ఏదో రహస్యం అంటే ఏ లెవెల్ రహస్యం? సూపర్లేటివ్ డిగ్రీ. గుహ్యాత్ గుహ్యతమం సాక్షాత్ గోపనీయం ప్రయత్నత. ఇది మీకు చెప్పాను కదా అని చెప్పేసి అందరికీ చెప్పేకండి, రహస్యంగా దాచండి. ఇక్కడ యోగ్యులేని వాళ్లకు మాత్రమే చెప్పేది రహస్యం. అదొకటి. రహస్య మాటకి ఎన్నో నిర్వచనాలు ఎప్పటివరకు చెప్పుకొని ఇదొకటి. వక్షే భక్తిమతా మధ్య యుష్మాకం బ్రహ్మవాదిన. మీకు చెప్తున్నాను ఎందుకంటే జ్ఞానం పొందడానికి ఉండవలసిన అర్హత మీకుంది కనుక. అదేమిటంటే భక్తిమతాం, మీకు ఉన్నటువంటి ఉత్కృష్టమైన భక్తి చేత మీకు ఈ జ్ఞానాన్ని చెప్తున్నాడు. అంటే అది లేనప్పుడు జ్ఞానం రాదు అని దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే భక్తిమతాం అద్య యుష్మాకం బ్రహ్మవాదిన ఆత్మాయం. ఇప్పుడు మొదలు ఆత్మ అంటే ఏమిటో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు చెప్తున్న పదాలేవి అర్థం కానివి లేవు. అర్థం కావని ముందు మీరే ప్రిపేర్ అయిపోకండి. పదాలని తేలిగ్గానే అర్థమవుతాయి. ఇది ఆత్మ యొక్క లక్షణాలు ఒక దగ్గర పెట్టుకోవచ్చు. అలాగా ఇప్పుడు ఆత్మ నువ్వేమనుకుంటున్నావో ఆ లక్షణాలు మరోవైపురాయి. అప్పుడు నువ్వు అనుకుంటున్న వాటికి ఈ లక్షణాలు ఉన్నాయో లేవో చెక్ చేయి. ఆత్మకి లక్షణాలు చెప్పడు కదా. చెక్ చేశాక దానికి ఈ లక్షణాలు ఏమైనా ఇవేవికి ఆత్మ కాదని, ఈ లక్షణాలు ఉన్నదే ఆత్మ. అప్పుడు దాని గురించి పట్టుకోపోని. ఆత్మకున్న లక్షణాలు చెప్తున్నాడు. శుద్ధ ఆత్మ యం కేవల స్వచ్ఛ శుద్ధ సూక్ష్మ సనాతన అస్తి. అక్కడ అస్థి దగ్గర ఉండాలి. ఆత్మ మాత్రమే ఉన్నది అస్తి. సరిగ్గా ఉపనిషత్ ఆత్మావా ఇదమగ్ర ఆసీత్, అక్కడ ఆసీత్ అనే శబ్దం, ఇక్కడ అస్తి. ఇలా నేను ప్రతి శ్లోకంలో ఉపనిషత్తులు చెప్తూ ఉంటే ఒక పూట సరిపోతుంది ఇక్కడ. కనుక ఆత్మ ఎం కేవల స్వచ్ఛ శుద్ధ సూక్ష్మ సనాతన అస్తి. ఎక్కడుంది ఆత్మ? శుద్ధమైన స్వచ్ఛమైన సూక్ష్మమైన సనాతనమైన. సూక్ష్మం అంటే ఇంద్రియములకు ఊహలకు అందనిది సూక్ష్మం అంటే అర్థం. ఇక్కడ అంటే నలుసంత ఉంటుంది. ఎంత ఉంటాడండి ఆత్మ అంటే? ఎక్కడో గుండెలో చిన్న నిప్పు రవ్వలా ఉంటాడు. నిప్పు రవ్వ ఎంత ఉంటుంది? మీరు ఎప్పుడైతే ఒక మెజర్మెంట్ ఇచ్చారో అది ఆత్మ కాదు. బాగా తెలుసుకోండి. ఇక్కడ ఆత్మకు మెజర్మెంట్ లేదు. ఏదో అణువును కూడా రీసెర్చ్ చేసి గాడు పార్టికల్ తెస్తాడంటే గాడు పార్టికల్ కాడు. పార్టికల్ ఎలా అవుతాడు? పార్ట్ 2 కాదు, పార్టికల్ కాదు. వాడి అన్వేషణలోనే లోపం ఉంది. పరమార్థాన్ని పదార్థంగా చూడాలనుకోవడమే పెద్ద దోషం. పదార్థం ఇంతదైన పదార్థమే కదండి. అప్పుడు సూక్ష్మం అంటే అర్థం ఏంటంటే నలుసులాగా, చీమ తలకాయ కంటే చిన్నదిగా. అంటే చీమ తలకాయ కంటే చిన్నదిగా ఉన్న క్రిమి కూడా ఉంది. దానికి ఏం చేస్తావు? అది పరమాత్మ. ఏం చెప్పగలవు నువ్వు? ఇక్కడ సూక్ష్మము అంటే మీరు నలుసులాగా ఊహించవద్దు దయచేసి. ఊహలు ఎక్కువ కదా. కనుక సూక్ష్మం అంటే ఇంద్రియములకు అగ్రాహ్యము, బుద్ధికి కూడా అగ్రాహ్యమైనది సూక్ష్మం. అది ఆత్మ యొక్క స్వరూపం. కనుక శుద్ధ స్వచ్ఛ సూక్ష్మ సనాతన అస్తి. ఎక్కడుంది? సర్వాంతర. అది వచ్చింది గొడవ. అది ఎక్కడ ఉంటే బాధ లేదు. సర్వాంతర. పైగా అది దాని లక్షణం సాక్షాత్ చిన్మాత్ర. దానికి ఉండే లక్షణం కేవల చైతన్యమే అన్నాడు. కేవల చైతన్యమే అంటే దీనికి ఆ లక్షణం లేదు. కేవల చైతన్యం కాదు, కేవల చిత్, చిన్మాత్ర. ఎక్కడుంది ఇది? తమస పరహ, చీకటి కావలుంది. చూసారా అప్పుడు కళ్ళు మూతలు పడుతుంటాయి? అదనమాట తమస పరహ, తమస్సు కావలుంది. ఎక్కడుంది? సహ అంతర్యామి, సహ పురుష. అదే పురుష, పూర్ణత్వాత్ పురుష, ఆ పురుషుడు. రెండవది అందరిలో ఉన్నాడంటే అందరూ అనబడే పురములు ఎందున్నాడు కనుక పురుష. సహ అంతర్యామి స పురుష స ప్రాణ స మహేశ్వర. అతడు ప్రాణం. ప్రాణం అంటే మళ్ళీ తెలుసుకోవాల్సింది మనలో తిరిగి వాయువు కాదు. ప్రాణస్య ప్రాణ. సూత్రభాష్యంలో ఈ చర్చ చాలా చేస్తారండి. ప్రాణము, భగవంతుడు ప్రాణం అంటారంటే
భగవంతుడు ప్రాణంగా ఉన్నా అంటే వాయువుగా అందరూ ఉన్నాడు కదా, కనుక ఆయన పదార్థం అంటే కాదురా ఆయన ప్రాణానికి కూడా ప్రాణం ఇచ్చేవాడు కనుక ఆయన ప్రాణ అన్నారు. ఇక్కడ ఆ పదానికి అర్థం తీసుకోవాలి. ఇక్కడ నేను ప్రాణ అని చెప్పేస్తే ఆత్మ అనగా ప్రాణము అని రాసేస్తామని భయంతో ఈ విషయం చెప్పవలసింది. అందుకే శంకరులు అంటున్నారు, ఆలోచన మొదలు పెడుతూ ఉంటే ముందు దేహం నేను కాదని తెలుస్తుంది. దేహం నేను కాదంటే నేను మరొక నుంచి పడతాయి. అవి నేను కూడా అజ్ఞానం. అవేంటే దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు. వీటన్నిటినీ ఆత్మ అనుకుంటారు కొంతమంది మూర్ఖులు సుమ వాళ్ళందరూ అన్నాడు. వాళ్ళందరినీ కట్టకట్టుకుంటే టైటిల్ మూర్ఖ. దేహం నేను కాదనగానే నేను అనుకోవడం రెడీగా ఉండేవి ప్రాణం, లోపల ఉన్న ఇంద్రియ శక్తులు, మనస్సు. అబ్బే అవేవి నువ్వు అనుకుంటానండి, దాని అజ్ఞానం అంటారండి అన్నాడు ఇక్కడ. అందుకే ప్రాణ అన్నప్పుడు జాగ్రత్త కోసం ఈ మాట చెప్పాల్సి వచ్చింది. ఏమన్నాడు? సహ అంతర్యామి స పురుష స ప్రాణ స మహేశ్వర స కాల అత్ర తదవ్యక్తం సచ వేద ఇది శృతి. అతడే అవ్యక్తుడు అంటే వ్యక్తము కానిటువంటి వాడు, వ్యక్తమునకు అతీతుడు. అతడే వేద అన్నీ తెలుసుకుంటున్నవాడు. ఇది శృతి, ఇది వేదవాక్య సుమ అన్నాడు. శివుడైనా సరే శృతి ప్రమాణంతో మాట్లాడుతున్నాడు. శృతి చెప్తున్న మాట కనుక మొట్టమొదట ఆత్మ ఉన్నది, ఆత్మ అనగా ఇది అని చెప్పాడు. కనుక ఆత్మ ఇది. అస్మాద్విజాయతే విశ్వం, ఆత్మ నుంచి విశ్వం తయారైందయ్యా అన్నాడు ఇక్కడ. సమస్తము కనుక మొట్టమొదటి ఉన్నది ఏంటి? ఆత్మ. దాన్నే బ్రహ్మము అని పర్వాలేదు, కానీ బ్రహ్మం ఉన్నది. ఆయన నుండి విశ్వమంతా తయారైంది. ఆయన నుండి తయారయ్యాక తయారైన దానిలో ఆయన ఉండడా? మట్టి నుంచి కొండ తయారైంది. కొండ ఎంత ఉన్నది ఇది మట్టే. కానీ బ్రహ్మము నుంచి విశ్వం తయారైంది అంటే విశ్వమంతా బ్రహ్మమే. ఆ ఎరుకుని కలిగించాలి, ఇది తాపత్రయం. అది విశ్వం అనగానే మళ్ళీ నామం రూపం, కొండకి నామం రూపం ఉన్నాయి, మట్టికి లేవు. కానీ కొండ అయిపోగానే కొండ యొక్క నామరూపాలు చూస్తున్నావు, కానీ దాని యొక్క మూల వస్తువు అది. కానీ నామరూపాత్మకంగా జగత్తు కనబడుతున్నా దేని నుంచి వచ్చిందో వెతుకు, అది ఆత్మ. కనుక అస్మాద్ విజాయతే విశ్వం, అచ్చంగా ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప. ఇక్కడ ఆత్మన ఆకాశాత్ అని వచ్చేసింది. ఇప్పుడు ఆకాశం నుంచి పంచభూతాలు అవన్నీ మనకు తెలిసినవే. ఆత్మగానే తెలియదు కానీ ఆకాశం వాయువు అగ్ని తెలియదా అండి? కానీ తెలిసేదంతా విశ్వం. అది దేని నుంచి వచ్చిందో తెలియలేదు కదా, దాని పేరు ఆత్మ. ఇక్కడ అయితే ఆత్మ ఎలాంటిది అంటే ఇప్పుడు నేను విశ్వంలోంచి ఆలోచిస్తున్నా. ఆత్మ అంటే ఏంటో చెప్పేశాడు, ఆత్మ కానిదేదో చెప్తున్నాడు. చూడండి తర్వాత మాట. రెండెందుకు చెప్పారంటే అన్వయ వ్యతిరేకాభ్యాం అన్నాడు. జ్ఞానం రెండు రకాలుగా తెలుసుకోవాలి, అన్వయము వ్యతిరేకము. ఇది అని చెప్తే అన్వయము, ఇది కాదని చెప్తే వ్యతిరేకము. రెండు రకాలుగా తెలుసుకోవాలి ఇక్కడ. వ్యతిరేకం ఇది ఏది కాదో ముందు చెప్పాలి, ఎందుకంటే కానిదాన్ని అవుననుకుంటున్నాం కనుక అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు. స మాయీ మాయయా బద్ధ కరోత్ వివిధాస్తను. అటువంటి ఆత్మ అయిన వాడు మాయి, మాయని తన అధీనంలో పెట్టుకున్నవాడే ఆ మాయతో దీన్ని అంతటి చేస్తున్నాడు. కానీ ఆత్మ అని చెప్పబడుతున్న వాడి నుంచి విశ్వం వచ్చింది. ఇదంతా తనదైన మాయాశక్తితో చేస్తున్నాడు. స్పష్టమైపోయింది ఇక్కడ. ఆ చేస్తున్నప్పుడు వివిధాహ తను, విశ్వములో వివిధములైన రూపములున్నాయి. ఈ రూపములుగా ఉన్న విశ్వమును తనదైన మాయాశక్తితో చేస్తున్నాడు. చేస్తున్నది ఎవరు? ఆత్మ అనిపించుకుంటున్నవాడు. నచాప్యయం సంసరతి న సంసారమయ ప్రభువు. మీరు అడిగారే ఎవడు సంసరణం చేస్తున్నాడు జనన మరణ రూపంలో? ఇప్పుడు కిం కారణం అనేది సమాధానం చెప్పాడు. ఆత్మ ఏవ కారణం, ప్రధాన కారణం ఆత్మే. విశ్వం పేరు సంసారం. ఈ సంసారంలో పుట్టి చచ్చి వెళ్ళేవాడెవడు? ఇప్పుడు దాని సమాధానం చెప్తున్నాడు. ఆత్మని ఏదైతే చెప్పానో దానికి సంసారము లేదు, దానికి లేదని చెప్తున్నాడు. నచ అప్యయం సంసరతి, దానికి నాశనము లేదు. నా సంసారమయ ప్రభువు, ఆయన సంసారమయుడు కాడు. నాయం పృథ్వీ న సలిలం న తేజ పవనో నభ న ప్రాణ న మనోవ్యక్తం న శబ్ద స్పర్శ ఏవత. చూసారా, ఇదేది ఆత్మ కాదుట. మనకి ఇది తప్ప మరో సబ్జెక్ట్ తెలియట్లేదు కనుక ఇదేది ఆత్మ కాదని తెలుసుకోవాల్సింది ఇక్కడ. దీనికి అనువాదం అక్కర్లేదు కదా. శబ్దం కాదు, స్పర్శ కాదు, భూమి కాదు, నీరు కాదు, అగ్ని కాదు, వాయువు కాదు, ఆకాశం కాదు, నా ప్రాణ. ఇందాకేమో ఆయనే ప్రాణం అన్నాడు, ప్రాణం కాదన్నాడు. ఎందుకన్నాడు? ఇక్కడ ప్రాణం అంటే వాయువు కింద, శ్వాస కింద చెప్పుకోవాల్సింది. ఇందాక ప్రాణం అంటే ప్రాణానికి కూడా ప్రాణమని. పైగా నా రూపరసగంధాశ్చ నాహం కర్త, ఈ ఆత్మకర్త కాదు. నీకేం చెప్పాడు? అంతా చేసిన వాడు ఆయనే, కానీ నేనేం చేయట్లేదు సుమా అన్నాడు ఇక్కడ. అందుకే నా కర్త నా వాగపి, అది వాక్కు కూడా కాదు. నా పాణిపాదవు, అది చెయ్యి కాదు,
కాలు కాదు. న పాయుర్ నచ ఉపస్థన్ ద్విజోత్తమా నచ కర్త నచ భోక్త నచ ప్రకృతి పూరుషౌ న మాయా నైవ చ ప్రాణ నచైవ పరమార్థత. ఇవేవీ కాదు అది పరమార్థ దృష్టిలో. అది చివరికి చెప్పాడు ఇక్కడ. అదేది కాదు. ఎందుకేమన్నా అదే ఇదంతా అయిందన్నావు. ఇప్పుడు అదేది కాదంటున్నావు అంటే వ్యవహారంగా అదే ఇదంతా, పరమార్థంగా అది ఇదేదీ కాదు. కనుక ఇప్పుడు ఎన్ని మార్లు నా అని చెప్పామండి? నేను లెక్కట్లేదండి. నమా నచాప్యయం సంసరితే న సంస ఎన్ని నా 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 నా. కనుక ఆత్మను అర్థం చేసుకోవడానికి నా 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 అని వాడవలసింది. కనుక నా 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 అని ఏదైతే చెప్తారో అది ఆత్మ. ఇది కాదు ఇది కాదు ఇది కాదని చెప్పేది ఆత్మ. అందుకే నా ఇతి అని చెప్పేది ఆత్మ. కనుక నేతి నేతి ఇది ఆత్మ అన్నాడు ఇక్కడ. నా ఇతి అని తేల్చేసేదాన్ని ఆత్మ అంటారు. వినుంటారు మీరు కూడా నేతి నేతి అనే మాట. ఈ నేతి కాదు, ఆ నేతి వేరు. నా ఇతి కనుక ఇందులో ఎన్ని నకారాలు చెప్పాడండి ఎంత అందంగా. ఇది కాదు ఇది కాదు. దీన్ని బట్టి మనం విచారణ చేసేటప్పుడు ఏది నీకు ముందు స్ఫురిస్తుందో దాన్ని ఆత్మగా చూసుకో. ఆత్మ కాదని తెలుసుకో, పక్క తోసి అదేమాట. ముందు దేహం స్ఫురిస్తుంది ప్రతివాడికి. ఇది ఆత్మ కాదు. పాదాలు స్ఫురిస్తే పాదం ఆత్మ కాదు. ఇలా ఒక్కొక్క ఇంద్రియాలు తీసేస్తాం. తర్వాత మనోబుద్ధి చిత్త అహంకారాలు అది కూడా నా కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం. మొత్తం చెప్తున్నదంటే నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే. కళ్యాణ్ రగమా మోహన్ రగమా? ఇది మంచి మెలోడియస్గా ఉంటుందండి వింటూ ఉంటే అన్నాడు ఒక ఆయన. శివోహం చాలా సంతోషం, వాటితోనే అయిపోతుంది. కానీ మీరు మొత్తం గమనించండి, నిర్వాణ షట్కల్లో గురువుగారు ఇచ్చిన వాటిలో ఆఖరి వాక్యం ఏది అవునో చెప్పాడు. చిదానంద రూప శివోహం శివోహం. అహం అనే ఆత్మ ఏదవునో ఆఖరి వాక్యం చెప్పాడు. మిగిలిన పైన 3 వాక్యాలు కూడా ఏది కాదో చెప్తున్నాడు. మీరు మొత్తం 6 శ్లోకాలు ఒక చోట 10 శ్లోకాలు కూడా ఉన్నాయి. నిర్వాణ దశకం కూడా ఉంది, రాసి పెట్టుకోండి. పైన 3 వాక్యాలు మారిపోతుంటాయి, చివరి వాక్యం మారదు. అంటే మారకుండా ఒకటే వాక్యం ఉంది. ఎందుకంటే ఆత్మ యొక్క అసలు స్వరూపం అది మారదు. అది చిదానంద రూప శివోహం శివోహం. ఆత్మ నువ్వు అనుకుంటున్నవి చాలా ఉన్నాయి కనుక వాటన్నిటిని నిషేధించేయాలి. అందుకే షట్కంలో నా 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 అంటూ మొత్తం పైన 3 పాదములు మారుతూ చూపిస్తాడు. అసలు స్వరూపం చిదానంద రూప శివోహం శివోహం. కనుక ఏది నువ్వు కావో విచారించడం ఒకటి, ఏది నువ్వు అవునో తెలుసుకోవడం ఒకటి. ఈ 2 రూపాలతో జ్ఞానం జరగాలంటే ఇక్కడ ఇది కాదు ఇది కాదని తేల్చేస్తుంటే ఏడుపు వస్తుంది. ఇవేవి కావా అని. కానీ ఇవేవి కావని తెలుసుకుంటూ ఏది అవునో పట్టుకుంటూ ఉంటారు ఇక్కడ. ఎప్పటికప్పుడు ఆ వాక్యం పట్టుకోవాలి కనుక ప్రతి శ్లోకంలో ఆ వాక్యాన్ని ఇచ్చారు గురువు గారు. ఇక్కడ ఆ నిర్మాణం ఎలా జరుగుతుందో చూడండి. ఇక్కడ మొత్తానికి ఈశ్వరికి అడ్డం పెట్టుకుని శంకర వాంగ్మయం చెప్పేసుకుంటుంది మనం. నిర్వాణ షట్కంలో ఉన్నది. కానీ చిదానంద రూప శివోహం శివోహం. దాని ముందు నా, ఆ నా అంతా ఇక్కడ వెలగబెట్టేశాడు. ఇక్కడ ఆఖరికి మాయ, పరమాత్మ మాయ పట్టుకున్నాడు కదండి. కానీ మాయ ఆయన కాదు. నా మాయ నైవచ ప్రాణ నచైవ పరమార్థత యథా ప్రకాశ తమసో సంబంధో నోపపద్యతే తద్వదక్యన్న సంబంధ ప్రపంచ పరమాత్మనోహో. ప్రపంచానికి పరమాత్మకి సంబంధం ఉందా అంటే చీకటికి వెలుగుకి ఎలాంటి సంబంధమో ప్రపంచానికి పరమాత్మకి అలాంటి సంబంధమే. అంటే సంబంధం లేదని అర్థం. చీకటికి వెలుగుకి సంబంధం ఉందా? అది వేరు ఇది వేరు. అదే విధంగా ఇది వేరు అది వేరు. అందుకే ప్రపంచమే పరమేశ్వరుడు అయిపోతే ఉపదేశాలు ఎందుకండి? ఉపదేశం ఎందుకు? ప్రపంచం పరమేశ్వరుడు కాడు. మరి విశ్వరూపం అన్నారంటే ప్రపంచములో పరమేశ్వరుడు, ప్రపంచాన్ని నడుపుతున్నాడు కానీ దానికి అతీతుడు. కనుక నువ్వు చూస్తున్న ప్రపంచపు ఉపాధి ఈశ్వరుడు కాదు, దాని చైతన్యం ఈశ్వరుడు. విశ్వరూప దర్శనం అంటే ప్రపంచం ఉపాధి యందు ఉన్న ఈశ్వర చైతన్య దర్శనం. కనుక ఆ చైతన్య ఆత్మ అది వీటి యందు వ్యాపించి ఉన్నా వీడికి అతీతమే. ఏదో మట్టి కుండగా మారిందని అర్థం చేసుకోవడానికి మనం చెప్పేమే తప్ప, మట్టి కుండగా మారిపోతే మట్టి యొక్క అసలు స్వరూపం మనకు తెలియట్లేదు, కుండగా కనబడుతుంది. అది ఉదాహరణ మాత్రమే. పరమాత్మ ప్రపంచంగా మారాడు కానీ పరమాత్మ యొక్క అసలు స్వరూపం పోలేదు. అందుకు ఉదాహరణ కొంత మేరకు మాత్రమే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వేదాంతాల్లో ఉదాహరణలు చెప్తూ ఉంటారు ఎక్కువ మంది. రజ్జు సర్ప భ్రాంతి అని. కొందరికి వేదాంత క్లాసుకి వెళ్ళే ముందే ఏం చెప్తాను నేను చెప్తాను అన్నాడు ఒక ఆయన. ఎందుకంటే రజ్జు సర్ప భ్రాంతి, తాడు బాబు, సుక్తులేత భ్రాంతి, అంతేగా ఎన్ని మార్లు వినాలండి మీరు వెళ్ళండి అన్నాడు. అంటే అంత అవగాహన అనమాట వేదాంత జ్ఞానం మీద. అంటే ఇంకా నాకు కొన్ని జన్మలు ఉన్నాయండి వెళ్ళండి అని చెప్పడం అర్థం పడుకోవట్లేదు ఇక్కడ. అయితే ఉదాహరణ కేవలం ఒక విషయం అర్థం చేసుకోవడానికి కానీ అది సిద్ధాంతం కాదు. కొంతమేరకే, ఎక్కువ గీకితే ఉదాహరణ నిలబడదు. అంతమేరకు అర్థం చేసుకోవడం వరకే. కానీ ప్రపంచ పరమాత్మల యొక్క సంబంధం ఎలాంటిది?
తమస ప్రకాశ. ఈ రెండిటికి ఉన్నాడు సంబంధం లాంటిది. చీకటికి వెలుగు ఎలాంటివో ప్రపంచ పరమాత్మ అలాంటి వాడు. అందుకే తమసోమా జ్యోతిర్గమయ అంటే అర్థం ఏంటి? చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళాలి, ప్రపంచం నుంచి పరమాత్మలోకి వెళ్ళాలి. ప్రపంచం నుంచి పరమాత్మలోకి వెళ్ళడానికి ప్రపంచం నీకు ఒక ఉపకరణం అయ్యింది. అది తెలుసుకో ఇక్కడ. ఎందుకంటే ఆయన ఎక్కడో లేడు, మళ్ళీ ప్రపంచంలో ఉన్నాడు కనుక ఇది పట్టుకుని లో ఉన్న వాడిని పట్టుకుని ప్రపంచాన్ని వదిలి అది చెప్పడం ఇక్కడ. అది పట్టుకుని వెళ్ళు. అందుకే తద్వదైక్యం న సంబంధ ప్రపంచ పరమాత్మనో ఛాయాతపౌ యథాలోకే పరస్పర విలక్షణౌ. ఎండ నీడ రెండు వేరువేరన్నట్లే పరమాత్మ లక్షణాలు వేరు, ప్రపంచం యొక్క లక్షణాలు వేరు. తద్వత్ ప్రపంచ పురుషౌ విభిన్నౌ పరమార్థత. అది ప్రపంచము పురుషుడు. ఇక్కడ పురుషుడు అన్నప్పుడు బ్రహ్మమునర్థం చెప్తున్నాడు. వీడు విభిన్నౌ పరమార్థత. మళ్ళీ చెప్తున్నాడు పరమార్థత వేరు. వ్యవహారంలో మాత్రం పరమేశ్వరుడే ప్రపంచంగా అంటాం, కానీ పరమార్థంలో రెండు వేరు సుమా. ఎందుకంటే ఆత్మాను నువ్వు అంటున్నది మలినం చేసేసేవయ్యా నువ్వు. తథాత్మా మలిన సృష్టో వికారీ స్యాత్ స్వరూపత నహితస్య భవేన్ముక్తి జన్మాంతరశతేరపి. వికారములతో ఉన్న లక్షణములు నేను అనుకోవడం వల్ల ఆత్మజీవుడయ్యాడు. వికార లక్షణములు కలిగినదంటే మార్పులు చెందేది, ఎప్పుడూ ఒకేలా ఉండనిది వికారం అంటే. వికారం అంటే ఇది లక్షణం, మార్పులు చెందేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇవాళ భలే ఉత్సాహంగా ఉన్నానండి అంటాడు, నువ్వే చెప్పు ఇవాళ అంటే రేపు గ్యారంటీ లేదు. దాని పేరు వికారం, అవునా లేదా? నిన్న మెలకువగానే ఉన్నానండి ప్రవచనం దగ్గర అంటే నిన్న బాగుంది, ఇవాళ ఏమో తెలియదు మనకి. అలాగే శరీరమా గత ఏడాది ఉన్నట్టు ఈ ఏడాది లేదు, కానీ వికారములే కదా. వికారములతో ఉన్నవి నువ్వు అనుకుంటున్నావా లేదా? నువ్వంటే ఆత్మని ముందేం చెప్పాడు? శుద్ధ స్వచ్ఛ అని ఒక్కసారి అనుకోలేవు నువ్వు. ఈ లక్షణాలు పొందింది నేను అనుకుంటున్నావంటే వికారమే నేను అనుకుంటున్నావు కనుక ఆత్మ మలినుడైపోయాడు ఇక్కడ. అందుకే అతహాత్మా మలిన సృష్టో వికారీ స్యాత్ స్వరూపత నహితస్య భవేన్ముక్తి. ఈ వికారములున్నవాడికి ముక్తి లేదు. జన్మాంతర శతేరపి, 100 ఏళ్ళు 100 జన్మలెత్తిన లాభం లేదు సుమా. అందుకే మునులు ఏం చేస్తారంటే పరమార్థంగా ఆత్మ యొక్క స్వరూపం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. పశ్యంతి మునయో ముక్తా స్వాత్మానం పరమార్థత. పరమార్థత తన స్వరూపం ఏంటో తెలుసుకోవాలంటాడు. తన స్వరూపం ఏంటి పరమార్థత? మళ్ళీ చెప్పండి. శుద్ధ స్వచ్ఛ పూర్ణ సూక్ష్మ. మలినం ఎలా ఏర్పడింది? ఏది నా ప్రాణ నా మనః అంటున్నామో అది నేను అనుకోవడం వల్ల ఏర్పడింది. కానీ మునులు ఏం చేస్తారంటే ఇవి నా అని తిరస్కరించి శుద్ధమైన తత్వమునందే నిలుచుంటారు. పరమార్థత వాళ్ళు ముక్తి పొందుతున్నారు. ఆ స్వరూపం వికారహీనం నిర్ద్వంద్వం ఆనందాత్మానమవ్యయం. అది కేవలం వికారము లేనిది, ద్వంద్వములు లేనిది. వికారమైన జగత్తుకు 2 ఉంటాయి, తెలుపు నలుపు సుఖము దుఃఖము అన్నట్లుగా. దానికి ఆ ద్వంద్వములు లేవు. ఆనందము దాని స్వరూపం. ఇది తెలిసాక నా అసలు స్వరూపం ఆనందం. ఎంత బాగుందండి ఇక్కడ. మరి ఆనందం కోసం ఇంత తాపత్రయపడతామే. నా అసలు స్వరూపమే ఆనందం అని తెలిసాక అది తెలుసుకోవాలని ఎందుకు తాపత్రయపడవండి? ఉదయం లేచింది తాపత్రయం దేనికండి? ఆనందం కోసమే. ప్రవచనానికి కూడా ఆనందం వస్తుందేమో అనుకున్నా, ఎంటర్టైన్మెంట్ లాగా. అది లేదే. కానీ నీ అసలు స్వరూపమే ఆనందమైనప్పుడు వస్తుజనిత ఆనందం నీకెందుకు? కనుకని ఆనందం ఆత్మానం అవ్యయం అనుకోవడం వల్ల వాడు అహంకర్త సుఖీ దుఃఖి కృశస్థూలేతి యామతి. వాడికి నేను కర్తని, నేను సుఖపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను, లావుగా ఉన్నాను, సన్నపడ్డాను అనే భావాలు పడుకుంటాం. ఇలా అనుకోవడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అహంకారం వల్ల ఏర్పడింది అయ్యా అన్నాడు. అక్కడ నేనుగాడు వచ్చాడు. ఇప్పుడు వాడు అహంకారం వల్ల నేను కర్తనని, నేను సుఖి అని, దుఃఖి అని, కృషించేనని, స్థూలంగా ఉన్నానని ఇలా అనుకుంటుంటాడు. ఇది సాచ అహంకార కర్తృత్వాత్ ఆత్మని ఆరోపితా జనేహి. అహంకారం వల్ల ఈ వికారాల్ని నేను ఎందు ఆరోపిస్తున్నాం, ఆత్మ ఎందు ఆరోపణ చేస్తున్నాం. అహంకారం వల్ల ఆత్మ ఎందు ఆరోపిస్తున్నాం అంటే చచ్చే శరీరం నేనని, సుఖదుఖాలు నేను అనుభవిస్తున్నానని ఈ భావాలన్నీ ఆత్మ ఎందు ఆరోపించబడుతున్నాయి. లేనిది అంటగడుతున్నాం. ఆరోపించడం వల్ల ఆరోపభావంలోనే కొట్టుకుపోతున్నాం. సుఖపడుతున్నా, దుఃఖపడుతున్నా, చూస్తున్నా, పుడుతున్నా అని ఆరోపించుకుంటున్నాడు. దేని యందు? దేని యందు ఆరోపణ? ఆత్మ యందు ఆరోపణ. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేని యందు ఆరోపిస్తున్నావో దాన్ని అధిష్టానం అంటారు, దేనిని దాని ఎందు పెడుతున్నావో దాన్ని ఆరోపమం అంటారు ఇక్కడ. కానీ ఆరోప దానికి అధ్యాస అని పేరు. ఆరోపానికి మరొక పేరు అధ్యాస. ఆత్మ అనేది ఒకటి ఉండడం వల్ల కదా అవి ఆరోపిస్తున్నాం. కానీ తప్పేమిటి? ఆత్మ ఉండడం. ఆరోపించడం తప్పు, ఆత్మ తప్పు కాదు ఇక్కడ.
కనుక వికారాలు ఉన్నటువంటివన్నీ వికారాలు లేని దానికి ఆరోపించి అది వికారం పొందుతుంది అంటున్నాం. ఇది బాధాకరమైన అంశం ఇక్కడ. కనుక ఆరోపించుతున్న దాన్ని అధ్యాస అంటారు. దేని యందు ఆరోపిస్తున్నావో దాన్ని అధిష్టానం అంటారు. ఇక్కడ ఇందులో మొత్తం ఉందండి. ఇప్పుడు వదిలించుకోవాల్సింది ఏది? అధిష్టానాన్ని వదిలించాలా, అధ్యాసాన్ని వదిలించాలి? అధ్యాసను వదిలించాలి. అంటే ఆరోప దృష్టి వదిలి అధిష్టాన దృష్టి తెచ్చుకోవాలి. ఇక్కడ అది అసలు స్వరూపం. దీనికే మన వాళ్ళు రజ్జు సర్పభ్రాంతని, తాడు యందు పాము అంటే పాము అనేది ఆరోపభావం, తాడు అనేది అధిష్టాన భావం. అది నిర్వికారం కదా, నువ్వు ఆరోపించవు. కనుక కృషించేవి, నశించేవి, సుఖించేవి, దుఃఖించేవి నువ్వు కావు కానీ నువ్వు అనుకుంటున్నావు. దేన్ని బేస్ చేసుకొని అనుకుంటున్నావు? ఆత్మని బేస్ చేసి అనుకుంటున్నావు. బేస్ అది. బేస్ అయిన ఆత్మకు నిజంగా అది లేదు. అది నువ్వైనప్పుడు వేవి లేనివాడివే కదా. అది ఇది విచారణతో వస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవడం కోసం బేసు ఇవన్నీ చెప్పే కానీ అంత తేలిక. వదంతి వేద విద్వాంస సాక్షిణం ప్రకృతే పరం భోక్తారమక్షరం బుద్ధం సర్వత్ర సమవస్థితం తస్మాద్ అజ్ఞానమూలో ఈ సంసారం సర్వదేహినాం. కనుక వికారాలు పొందుతున్నది నేను అనుకోవడం వల్లను, అంటే వచ్చిన మొలకెత్తన అహంకారాన్ని వికారాలతో కలిపేసి ఆత్మయందు ఆరోపించడం వల్ల సంసారం అనేది ఏర్పడుతుంది. ఈ సంసారంలో పడి తిరిగేవాడిని జీవుడు అంటారు. కానీ ఆత్మ జీవుడు ఎందుకు అయింది? ఆత్మ జీవుడు అయింది కనుక జీవుడిని తీసేసి ఆత్మని చేయాలి కదా. ఇప్పుడు పరిష్కారం ఆత్మ జీవుడు ఎలా అయ్యాడు అంటే వికారములను తన యందు ఆరోపించుకొనుట వలన. ఎంత అరటిపండు వచ్చినట్టు చెప్తున్నాడు ఆయన. అజ్ఞానాత్ అన్యథా జ్ఞానాత్ తత్వం ప్రకృతి సంగతం. వాడికి ప్రకృతితో తాదాత్మ్యం ఎలా ఏర్పడిపోయిందయ్యా? వికారాలతో ఉన్నవి నావి నేను అనుకోవడం అనేది ఎలా ఏర్పడింది అంటే రెండిటి కారణం ద్వారా. అజ్ఞానాత్ అన్యథా జ్ఞానాత్. అగ్రహణం అన్యథాగ్రహణం అని రెండు మాటలు ఇక్కడ. అంటే అసలేమిటో తెలియదు, ఒకదాని కూడా అనుకుంటాడు. అది రెండు విషయం. అసలు తెలియకపోవడం ఒకటి, ఇంకొకటిగా అనుకోవడం ఒకటి. దానిని ఆవరణ విక్షేపం అని కూడా అంటారండి. రెండు రకాలు. ఇవన్నీ పారిభాషిక పదాలు, పని మాత్రం ఒకటే. అజ్ఞానాత్ అన్యథా జ్ఞానాత్. తన శుద్ధత్మైన జ్ఞానం తెలియకపోవడం ఒకటి, అంటే తాననగా శుద్ధ సూక్ష్మ స్వచ్ఛ, అది తెలియకపోవడం అజ్ఞానం. అన్యథాజ్ఞానం అంటే వికారాలతో ఉన్నవి నేను అనుకోవడం అన్యథాజ్ఞానం. ఈ రెండు అంటే అజ్ఞానానికి టూ ఫేసెస్. అజ్ఞానం అన్యథాజ్ఞానం. మొదటిది అసలు తెలియదు, రెండవది ఒకదానికోటి అనుకోవడం. ఈ రెండిటి వల్ల ప్రకృతి సంగతం, ఈ ప్రకృతితో అటాచ్మెంట్ ఏర్పడింది. దానివల్ల ఎవడు నిత్యోదితుడు, ఎవడు స్వయం జ్యోతియో, ఎవడు సర్వవ్యాపకుడు, ఎవడు పరిపూర్ణుడు, ఎవడు సర్వోత్కృష్టుడు, అతడు ఈ అహంకారం వల్ల వివేకం పోగొట్టుకుంటున్నాడు. అహంకార అవివేకేన కర్తాహమితి మన్యతే. అహంకారం వల్ల, దానివల్ల ఏర్పడిన అవివేకం వల్ల, అవివేకం అనే మాటకు అనేకమాలు అర్థం చెప్పుకున్నాం. వేరు చేసి చూడలేకపోవుట అవివేకము, వేరు చేసి చూడగలుగుట వివేకం. ఇది ఆత్మలక్షణం, ఇది ప్రపంచ లక్షణం. వేరు చేయగలగాలండి. ఇది ఎలాంటిదంటే ఒక చిన్న ఉదాహరణ. నేను పాలు నీరు కలిపేసి ఏది నీరో ఏది పాలో చూడడం లాంటివి, లేదు ఉప్పు నీటిలో కలిపేసి ఉప్పు వేరు నీరు వేరు చూడడం లాంటివి, దాన్ని వేరు చేయడం అలా చెప్పట్లేదు. అద్దమునందు ఒక దృశ్యం కనబడుతుంది మీకు. అద్దమునందు దృశ్యాన్ని అద్దాన్ని వేరు చేసి చూడండి. ఏం చేస్తారు? ఆ దృశ్యం తీసేస్తే సరే మరో దృశ్యం వస్తుంది. అదే దాని లక్షణమే, అద్దం లక్షణం ఏంటి? దృశ్యం తీసుకోవడం. దృశ్యం అద్దం ఒకటేనా? ఆ ఎవరికి ఎప్పుడు ఏర్పడాలి? దృశ్యం తీసేసా? దృశ్యం దానిలో ఉంటూనే దృశ్యం వేరు అద్దం వేరుని ఎలా తెలుసుకుంటావో, ఈ ప్రపంచము శరీరము అనే భావం ఆత్మయందు ఆరోపించబడుతున్న దృశ్యమని దేని యందు ఆరోపింపబడుతున్నది అద్దంలో స్వచ్ఛమైనదని శుద్ధమైనదని అది నా స్వరూపమని తెలుసుకోగలిగితే ధన్యుడిపోయి. ఇక్కడ కనుక దృశ్యం మారుతూ నల్లబొమ్మ వచ్చిందండి అని అద్దం ఏడిచి, తెల్లబొమ్మ వచ్చిందని మురిసిపోతే నల్లబొమ్మ తెల్లబొమ్మ రెండూ అద్దం కాదు, అద్దం శుద్ధం స్వచ్ఛం అని తెలిసాక నల్లబొమ్మ వచ్చినా తెల్లబొమ్మ వచ్చినా తెల్లబోకుండా తన శుద్ధ స్వరూపం తానే అనే అద్దం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడు యోగి అన్నాడు ఇక్కడ. అంటే యోగికో ప్రపంచం వీడికో ప్రపంచం కనబడుతుందా? అందరికీ అదే ప్రపంచం. రమణ మహర్షి కోసం ఒక ప్రపంచం, మన కోసం మరో ప్రపంచం సృష్టించాడండి. అదే తమిళనాడు, అదే కొండ కోన. కానీ ఆయన తాను అద్దం అని తెలిసినవాడు. ఈ అద్దంగాళ్ళందరూ దృశ్యంతో మమేకిపోయి అయ్యో ఈ దృశ్యం వచ్చింది ఆ దృశ్యం పోతే ఏడిచేవాడు. ఇప్పుడు తెలిసిపోయింది కదా.
ఇది కొట్టడం కోసం అద్దాన్ని పగలగొట్టక్కర్లేదు, దృశ్యాన్ని మార్చక్కర్లేదు. నా స్వరూపం శుద్ధమైన అద్దం పడిందని తెలుసుకుంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. మొత్తానికి అనాత్మన్యాత్మ విజ్ఞానం తస్మా దుఃఖం తథేతరత్. ఒకటి అజ్ఞానం, అన్యథా గ్రహణం ఒకటి. అనాత్మని ఆత్మ విజ్ఞానం, ఆత్మని అనాత్మ విజ్ఞానం. ఆత్మయందు అనాత్మ విషయాన్ని ఆరోపించుకోవడం ఒకటైతే అనాత్మల యందు ఆత్మను ఆరోపించుకోవడం కూడా ప్రమాదమే. అంటే ఉపాధుల యందు నేననే భావాన్ని ఆరోపించుకోవడం, నా యందు ఉపాధులను ఆరోపించుకోవడం, అడుగుతేనే ఇడితేనే అజ్ఞానం వేసేం. అదే అనాత్మన్యాత్మ విజ్ఞానం తస్మా దుఃఖం తదేదరత్. దానివల్ల ఏర్పడింది అంటే రాగద్వేషాదయో. దోషం ఎక్కడొచ్చిందంటే ఈ ప్రపంచ తాదాత్మ్యం వల్ల నీకు రాగద్వేషాలు ఏర్పడ్డాయి. దానివల్ల సర్వే భ్రాంతి నిబంధనా. రాగద్వేషాదయో దోషా సర్వే భ్రాంతి నిబంధనా కర్మాణ్యస్య మహాన్ దోష. రాగద్వేషాల వల్ల ఒకదాని యందు ప్రీతి, ఒకదాని యందు నచ్చకపోవడం ఉండి, నచ్చంది రాకూడదని నచ్చినది రావాలని చేసేది కర్మ అని పేరు. ఆ కర్మ మళ్ళీ రెండు రకాలుగా చేస్తావు. ఎలాగోలా రాబట్టుకోవాలి కనుక శాస్త్రం చెప్పింది శ్రద్ధగా చేద్దామనుకుంటే పుణ్యం. నీకు అది రావడమే ప్రయోజనం కనుక శాస్త్రం చెప్పింది చేసినా చేయకపోయినా శాస్త్ర విరుద్ధమైనా చేసే తెచ్చేసుకోవాలనుకోవడం అపుణ్యం. కనుక పుణ్యం పాపం రెండు రకాలుగా వచ్చాయి. ఎంత స్ట్రక్చరల్గా చెప్తున్నాడు చూడండి వేదాంతాన్ని. ఎలాగ బంధం ఏర్పడిందో అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. తద్వసాదేవ సర్వేషాం. ఎప్పుడైతే రాగద్వేషాల వల్ల పుణ్యపాప కర్మలు చేశారో వాటి ప్రభావం చేత సర్వదేహ సముద్భవ. రకరకాల శరీరాలు ధరించి తిరుగుతున్నాం. వదలట్లే వికారములు నేను అనుకోవడం, నా యందు వికారాలు ఆరోపించడం. దానివల్ల క్రమంగా జన్మ పరంపరలు దేహాలు వస్తున్నాయి. ఇన్ని మారుతున్న లోపల ఉన్నవాడు నిత్యం సర్వత్ర గుహ్యాత్మ కూటస్థో దోషవర్జిత. వాడు కూటస్థుడు, వాడు దోషం లేదు. మాటిమాటికి నా స్వరూపం ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఏకహ సంతిష్టతే. మరి ఇవన్నీ చేయగలుగుతున్నాయి, ఇన్ని వికారములు ఆయన అందున్నాయి అంటే అద్దంలో అవతల వస్తువుని ప్రతిఫలింపజేసుకోవడం అనే లక్షణం ఉండడం వల్ల కదయ్యా ఇదంతా జరిగింది కదా. అందుకు దోషం ఏది? అద్దంలో ఆ లక్షణం ఉండడం పెద్ద దోషం అన్నట్టుగా ఈశ్వరుని యందు ఒక అచింత్యమైన శక్తి ఉంది. ఆ శక్తి వల్ల ఇవన్నీ సంచరిస్తున్నాయి. సంచరిస్తున్నవి నేననుకోడే అజ్ఞానం వచ్చి పడింది ఇక్కడ. అది చెప్తున్నాడు. ఈశ్వర శక్తి చేత నడుస్తున్న ఉపాధులు నేనని తాదాత్మ్యం చేత నడుస్తున్నాను. ఈ శక్తి ఈశ్వరునిది అంటే నీలో ఆత్మగా ఉన్న ఈశ్వరునిదే తెలుసుకో. ఎక్కడో మరొకడు కాదు. అదే నువ్వు కళ్ళు మూస్తే నీకు విశ్వమే లేదు, నువ్వు కళ్ళు తెరిస్తేనే విశ్వం. కానీ విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది? నీ నుంచే, ఆత్మ నుంచి. నా నుంచి వచ్చిందని మరి చెప్తారు మీరు. అరే ఆ ఈశ్వరుడు ఆత్మగా ఉన్నాడు నొప్పుకుంటూ మరి నీ నుంచి రాలేదని అంటే ఎలా ఉంటావయ్యా అది తెలుసుకోవాలి ఇక్కడ. అలాగైతే అవతల వస్తువుని తనలో ప్రతిఫలింపజేసుకునే లక్షణం దానికి సహజంగా ఉంటుందో, సర్వ జగత్తుని తన యందు ప్రకాశింపజేసే ఒకానొక శక్తి ఈశ్వరుని ఉన్నది. దాని పేరు మాయ అంటారు. అది ఇక్కడ దాని యందు భాషిస్తున్నది. అది నా స్వభావత, అది స్వభావం కాదు ఆయనకి. అంటే అద్దానికి ప్రతి వస్తువుని చూపించడం అనేది దాని యొక్క శక్తి అయినప్పటికీ వస్తు తాదాత్మ్యం దానికి లేదు స్వభావత. అది తెలుసుకో. తస్మాద్ అద్వైతమేవాహు మునయ పరమార్థత. అందుకు పరమార్థ దృష్టిలో మునులందరూ చెప్తారు అద్వైతం రెండు లేదు ఒక్కటే అని చెప్తారు. దీన్ని బట్టి అద్వైతం అనే మాట శంకరుడు కల్పించింది కాదు, ఉపనిషత్తులు అమాయకంగా చెప్పినవి. అది అందిపుచ్చుకుని వ్యాసుడు పురాణాల్లో చెప్పినది. కానీ శృతి స్మృతి పురాణముల యొక్క హృదయం అద్వైతమే కనుక మా గురువుగారు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమా భగవత్పాద శంకరం లోకశంకరం. ఇక్కడ చెప్తున్నాడు తస్మాద్ అద్వైతమేవాహు మునయ పరమార్థత. భేద అవ్యక్త స్వభావేన. భేదము అవ్యక్తము యొక్క స్వభావం చేత ఏర్పడింది. ఇక్కడ అవ్యక్తం అంటే ప్రకృతి. ప్రకృతి యొక్క స్వభావం చేత భేదం ఏర్పడుతున్నది. అది మాయాత్మ సంశ్రయ. ఆత్మను ఆధారం చేసుకుని మాయ వల్ల ఏర్పడింది ఇక్కడ. అంటే మాయ తనంత తాను పనిచేయదు, ఈశ్వరు చైతన్యంతో అయితే పనిచేస్తుంది. ఈశ్వరుడి వల్ల పనిచేసే మాయ యొక్క లక్షణాలు ఈశ్వరుడి యందు ఆరోపించేస్తున్నాను. ఇది చేస్తున్న పొరపాటు ఇక్కడ. అది ఎలాగో అంటే యథాచ ధూమ సంపర్కాన్ నాకాశో మలినో భవేత్ అంతఃకరణ చేర్భవై ఆత్మా తద్వన్న లిప్యతే. పొగ అలముకున్నంత మాత్రాన నీకు ఆకాశం కనబడదు.
పొగ అలముకోవడం వల్ల. పొగ అలముకోవడం వల్ల ఆకాశం కనబడలేదు, కానీ ఆకాశానికి పొగ అంటదు. అదేవిధంగా ఈ మాయా వికారముల వల్ల ఆత్మ తెలియబడట్లేదే కానీ ఆత్మ కదా అంటదు. అది శుద్ధమే తెలుసుకో ఇక్కడ, అది అంటదు దాని ఎందు. యథా స్వభ్రమయా భాతి కేవల స్ఫటికోపల. మరి మాయ ఎలా కనిపిస్తుందంటే ఈశ్వరుడు ఆధారం లేకపోతే మాయ పనిచేయదండి ఇక్కడ. కానీ మాయ ఈశ్వరుడు కాదు. అది ఎలాగంటే ఈశ్వరుడు వల్ల చైతన్యం పొందుతుంది, ఈశ్వరుడే అక్కడ లేకపోతే అది పనిచేయదు ఇక్కడ. కానీ మాయ ఆయన యందే పనిచేస్తూ ఆయనకి లక్షణాలను ఎలా చూస్తామంటే, ఒక స్ఫటికం వద్ద ఒక రంగు కాగితాన్నో రంగు పుష్పాన్ని పెట్టినప్పుడు ఆ రంగు పుష్పము యొక్క కాగితము యొక్క కాంతి స్ఫటికంలో ప్రతిఫలించినప్పుడు స్ఫటికం ఎర్రగా ఉందో, పచ్చగా పచ్చ పువ్వు పెడితే పచ్చగా ఉందంటాం, కానీ స్ఫటికం పచ్చగా లేదు, ఎర్రగా లేదు. అక్కడ వస్తువుని తన నిండా చూపిస్తాం, స్ఫటికం ఎంత ఉందో అంతా చూపిస్తుంది. ఈశ్వరుడిని స్ఫటికము యందు ప్రకృతి అనబడే మాయ యొక్క ప్రకాశం ఏర్పడి ఈశ్వరుడు అలా ఉన్నాడని నీకు అనిపిస్తున్నది ఇక్కడ. ఇది జాగ్రత్తగా చూడు. కనుక ఆయనదైనటువంటి మాయ వల్ల ఆయనదైనట్టు కనబడుతున్నాడు. పటికం పుచాయ మా స్వామి శంకరుడు వన్యతోపక చేయి చిన్న మా జగదంబ. అది మాయ. ఆయన అసలు స్వరూపం ఏంటి? స్ఫటికోపలహ. ఇవన్నీ ఉపనిషద్ ఉపమానాలే. అంతఃకరణజైర్భావై ఆత్మా తద్వన్ నిలిప్యతే. అరే ప్రపంచం శరీరం పక్క తీసి అసలు గొడవంతా అంతఃకరణం, మనస్సే కదా గోలంతా దారిది. కానీ అంతఃకరణముల యొక్క భావముల వల్ల ఆత్మ అదే అనిపిస్తుంది. అంటే అంతఃకరణ సుఖం ఏర్పడితే ఇవాళ నేను సుఖంగా ఉన్నానండి, దుఃఖం ఏర్పడితే దుఃఖంగా ఉన్నానండి. అయ్యో నేను చచ్చిపోతున్నాను తెలుసండి, నేను సన్నబడిపోయానండి. నేను అనేది మనస్సు అంటుందన్నమాట, శరీరం అనట్లేదు. శరీరం నువ్వు అనుకుని శరీరం గురించి మాట్లాడుతున్నావు, కానీ గొడవంతా దేనిది? అంతఃకరణాన్ని. ఇప్పుడు వచ్చింది అక్కడ పట్టుకోవాలి. అంతఃకరణంలో ఈశ్వర చైతన్యం ప్రతిఫలించిందండి. ఇప్పుడు వచ్చింది ప్రతిఫలించడం అనేది యాక్టివ్ అయిపోయింది. యాక్టివ్ అయిపోయి తన ప్రతిఫలించి ఈశ్వరుని కూడా పట్టేసుకుని, అంటే ఆత్మను కూడా పట్టేసుకుని దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నాను అంటుంది ఇక్కడ. కానీ అది ప్రతిఫలనమే, దానికి ఏమీ లేదు ఇక్కడ. కుండలో ప్రతిఫలించిన సూర్యుడు కుండ పగలగొట్టి అలా ఉంటాడు, అంతఃకరణ లేకపోయినా అలాగే ఉంటాడు ఇక్కడ. కనుక మనస్సులందు దాని వికారాన్ని చూపించి మనస్సు వికారాలను దాని యందు ఆరోపించేస్తున్నావు. కనుక ఇది ఎలాంటిదంటే స్ఫటికోపలహ. స్ఫటికోపల ఉపమానం చెప్పాడు. ఉపాధిహీనో విమల తథైవాత్మ ప్రకాశతే. మొత్తానికి స్ఫటికము వద్ద రంగు కాగితం ఉండడం వల్ల అది ఎర్రగా కనబడినప్పటికీ ఎర్రని కాగితానికి అది అతీతంగానే ఉంది. అది ఎర్ర వస్తువు పక్కన తీసేస్తే తెలుస్తుంది అనకు. ఎర్ర వస్తువు ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోగలగాలి. కనుక ఈ మాయాధికారములు ఉన్నప్పుడే వీటికి అంటని వాడిని ఎరుకు కలిగి ఉండాలి ఇక్కడ. అది చాలా ప్రధానమైన అంశం. సమస్య అంతా ఎర్ర వస్తువు ఉండడం వల్ల కదండి, తీసివారేద్దాం అంటే ఎర్ర వస్తువు తీస్తే పచ్చ వస్తుంది, దానికి ఏదో ఒకటి వస్తూ ఉంటుందండి. కానీ నీ శుద్ధ స్ఫటిక స్వరూపం నువ్వు అన్నప్పుడు ఎన్ని వస్తువులు నీ చుట్టూ ఉన్నా వాటికి అంటవు, నీ అసలు స్వరూపం నువ్వు ఉంటావు. అది గ్రహించవలసిన అంశం. అది జ్ఞానస్వరూపమేవాహు ఉపాధిహీన విమల తథైవాత్మ ప్రకాశతే. ఏ వాక్యానికి ఆ వాక్యం స్పష్టం చెప్పాడు. ఉపాధులు లేనిదై ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది, దానికి ఇంకొక ప్రకాశం అవసరం లేదు. అదే ప్రకృతికైతే ఈశ్వరుని చైతన్యం అవసరం, కానీ ఈశ్వరుడికైతే ప్రకృతి యొక్క సహాయం అవసరం లేదు. అది అర్థస్వరూపమేవాస్య పశ్యంత్యన్యే కుదృష్టయ. ఇది కేవలం సగమైన మాయా దృష్టితోనే చూడడం అనేది కుదృష్టి కల వాళ్ళకి అలవాటైపోతుంది. పూర్ణ దృష్టి ఉన్నవాడు తన స్వస్వరూపం కూటస్థ నిర్గుణో వ్యాపి చైతన్యాత్మ స్వభావత. ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటే నా అసలు స్వరూపం కొన్ని వాక్యాలు చెప్తుంటే నేను కాని స్వరూపం కొన్ని వాక్యాలు చెప్తున్నాడు. పరిహరించవలసింది ఒకటి, పట్టుకోవలసింది ఒకటి. కనుక నా స్వరూపం కూటస్థ. కూటస్థుడంటే ఏదో చెప్తున్నారు, కూటస్థుడు వినద్దాం. కూటస్థుడు అనే మాటకు ఎలాంటిదంటే బిందెలు వాటికి రంధ్రాలు ఏర్పడినప్పుడు బాగు చేయించడానికి తీసుకొస్తారు. ఇప్పుడు లేదురండి, ఇప్పుడు అంతా పాడైతే పారేసి కొత్తది తెచ్చుకోవడమే. పూర్వం రోజులు ఉండేది మాట్లాస్తాం అనేవారు కదా. అది వేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గుణపం లాంటిది పాతి పెడతారు, ఒక రాట ఇనపది. అది పెట్టి దానికి తెచ్చి కొడతారు, దీన్ని కొట్టి సరిచేస్తుంటారు. దానికి కూటస్థం అని పేరు ఇక్కడ. దానికి కూటస్థం. అదేం చేస్తుందంటే ఎన్నో బిందెలు తెస్తారు, కొడతారు, అన్నిటికీ బేసుకుంటుంది, కానీ దానికి ఆ బిందెతో సంబంధం లేదు, ఆ కొడుతున్న మేకులతో సంబంధం లేదు, అతుకులతో సంబంధం లేదు. అలాంటిది కూటస్థుడైన ఆత్మ అన్నాడు ఇక్కడ. ఈ బిందె తెచ్చారు, పెట్టారు, కొట్టారు, మరో బిందె వచ్చింది, కొట్టింది, అది మాత్రం అలాగే ఉంది ఇక్కడ. నిర్వికార. అది కూటస్థం అనే మాటకి అసలు అర్థం. దీన్ని ఇంకా శాస్త్రపరంగా పీకి లాగితే కూటం అంటే సమూహము. సమూహంలో ఉన్నాడు కానీ అది ఆయన కాడు.
10 మంది చుట్టేశారు అనుకోండి, 10 మంది మనం అయిపోతామా? ఒక్కసారి విదిలించేస్తే అమ్మయ్య మనమే తెలుస్తాం. అలా కూటము అంటే ఇంద్రియముల కూటము, ప్రాణముల కూటము, ఆలోచనల కూటము, అంతఃకరణ కూటము, శరీరం అంతా కూటమే. ఇంత కూటముల మధ్యలో ఉన్నవాడు కూటస్థుడు. అటగంటకుండా 2 అర్థాలు గ్రహించవలసింది. కానీ కూటస్థో నిర్గుణో వ్యాపి చైతన్య ఆత్మ స్వభావత. స్వభావత ఆత్మ అంటే ఇది. కానీ నువ్వేమంటున్నావు? వీటన్నిటి అంటగట్టవు. అంటగట్టిని తీసేసి ఏది అసలు దాన్ని ఉండిపో అంతే. దృశ్యతే యర్థరూపేణ పురుషై జ్ఞానదృష్టిభి. రంగు చూస్తూ స్ఫటికాన్ని మర్చిపోయినట్లు ఉపాధిని చూస్తూ అసలు స్వరూపాన్ని మర్చిపోతున్నాం. అది యథా సలక్ష్యతే రక్త కేవల స్ఫాటకో జనై రక్తికాద్యుపధానేన తద్వత్ పరమపురుష. తస్మాత్ ప్రతిదీ చెప్పి మరి తేల్చి విషయం పట్టుకో. తస్మాత్ ఆత్మ అక్షర శుద్ధ నిత్య సర్వత్రక అవ్యయ. అర్థమైన అర్థం కాకపోయిన పదాలు అందంగా ఉన్నాయి కదండి. శుద్ధమైనది, నిత్యమైనది, అంతటా ఉన్నది, తరుగుదల లేనిది. వింటూ బాగుంది కదా. అలా అయిపోవాలనిపించిందా లేదా? శుద్ధమైపోవాలి, ఎల్లప్పుడూ ఉండిపోవాలి, శాశ్వతంగా ఆనందంగా ఉండిపోవాలి అనిపించిందా లేదా చెప్పండి? అనిపిస్తుంటుందా లేదా? అప్పుడప్పుడైనా ఆనందం ఉండిపోవాలి, శుద్ధంగా ఉండిపోవాలి, ఏ వికారాలు లేకుండా ఉండిపోవాలి, నశించిపోకుండా ఉండిపోవాలి. ఉండిపోవాలి కాదు, అదే అయి ఉన్నాం, అది తెలుసుకో. ఆ లక్షణాలు దేనికి లేవో అవి అలా ఉండాలనుకుంటున్నావు, వచ్చింది పొరపాటు అక్కడ. ఆ లక్షణాలు దేనికున్నాయో అది నువ్వని తెలుసుకోలేకపోతున్నావు. చూడండి, ఇక్కడ చచ్చిపోకుండా ఉండాలని ప్రతివాడికి అనిపిస్తుంది. కానీ చచ్చే లక్షణం ఉన్న శరీరంతో ఉండాలనుకుంటాడు. అది ఇక్కడ వచ్చింది బాధ. ఇక్కడ ఏది చస్తుందో అది చావకుండా ఉండాలనుకుంటున్నాం. దేనికి ఆనందం స్వతహాగా లేదో అది ఆనందంగా ఉండాలనుకుంటున్నాం. ఏది అంతటా వ్యాపించలేదో అలా నువ్వు దీన్ని వ్యాపింపజేయాలనుకుంటున్నావు. అరే, లేని దానికి లక్షణాలు రావాలని ఎందుకు తాపత్రయపడతావయ్యా? ఉన్నది ఒకటి ఉంది, ఎప్పుడూ ఆనందంగా ఉండేది, ఎంత వ్యాపించింది, శక్తివంతమైనది, అది నువ్వై ఉన్నా. అది మర్చిపోయి చచ్చే లక్షణం పట్టుకుని నేను చావకుండా ఉండాలంటావేంటి? అది ఎలుగొచ్చొస్తుంది. అయ్యో నేను చచ్చిపోతా, నువ్వు చావు. ఈ ఎరుక ఎప్పటికప్పుడు ట్రైనప్ చేసుకోవాలి మనస్సుకి. అందుకే సాధన అంటే విన్నదాన్ని మననం చేసుకోవాలి నిరంతరం. ఏంటి మననం? వచ్చి పడిపోతుంటుంది, నేను కానిదే వచ్చి పడిపోతుంది నేను మీద అలవాటైపోవడం వల్ల. ఒకప్పుడు చెప్పుకున్న ఆధ్యాత్మ సాధన ఎంత కష్టమో. ఇసుకలో గొయ్యి తవ్వడం లాంటిది అయ్యా అన్నాం. గొయ్యి తవ్వుతుంటే ఇసుక పడిపోతుంటుంది. అలాగే నేను ఇది కాదు అంటే మరో వచ్చి పడుతుంటుంది. ఇక్కడ నిరంతర సాధనతో కాని దాన్ని తొలగిస్తూ అయిన దాన్ని పట్టుకుంటూ, ఇది రెండవది అవసరం. మొత్తం అవి తొలగించుకుంటూ కూర్చుంటే లాభం లేదు. అదే ఏవేవి తొలగించాలో ధ్యానం చేస్తే అవి మిగులుతాయి. ఏదిగా మిగలాలనుకున్నావో దాన్ని ధ్యానం చేయాలి. అది మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. తస్మాత్ ఆత్మ అక్షర శుద్ధ నిత్య సర్వత్రగ అవ్యయ ఉపాసితవ్యో మంతవ్య శ్రోతవ్యశ్చ ముముక్షుభి. అదే ఉపాసితవ్యము. ఉపాసితవ్యం అంటే ఉపాసన చెయ్యు అంటే మంత్రం ఇచ్చేయండి. ఆత్మమంత్రం ఏమిటి? అహం శుద్ధోహం తావళం 108 సార్లు 1008 సార్లు శుద్ధోహం అహం బ్రహ్మాస్మి. మంత్రాలకు లెక్కలకి లొంగదు అది. ఇక్కడ ఉపాసన అనగాని ఇక్కడ సమీపమునకు చేరుట. మనం నిజంగా సమీపంగా ఉన్నామండి. ఉన్నది ప్రపంచ సమీపం, కానీ దేవి ఉపాసకుట్ట. దేవి దగ్గర ఎంతసేపు ఉపాసన? నిత్య సాన్నిధ్య భావనే ఉపాసన. గుర్తుపెట్టుకోండి, నిత్య సాన్నిధ్య భావనే ఉపాసన. ఇప్పుడు ఎవడు ఏ ఉపాసకుడో తేల్చండి. నిత్య సాన్నిధ్య భావన ఉందా? కనుక మనస్సును పరమాత్మ తిప్పాలని పోతుంది. అది ఇటు తిరిగిపోతుంది, అటు తిప్పుతుంటే ఇటు తిరుగుతుంది. దానికి ఒక్క తొక్క వంకర అంటారు. అది సేమ్ సామి, దీనికోసం పుట్టింది అది. అటు తిప్పి దానికి అభిముఖంగా ప్రయాణింపజేయడం ఉపాసన. ఇక్కడ అది ఉపాసితవ్య అని మొదలు చెప్పాడు ఇక్కడ. అంటే ఆత్మ గురించి తెలుసుకుని బుద్ధిని విచారణ రూపంగా దాని వైపు తిప్పేం చేయాలని? మంతవ్య, మననం చేయి. ఎంత మననం చేసినా ఆ పక్కావిడి చెప్తుంటే వెనకేం చేస్తానండి. అప్పుడు ఒక పని చేయి, పక్కావిడి చేత కూడా ఇదే చెప్పించుకు విను. శ్రోతవ్య, ఇక్కడ ఉపాసితవ్య, మంతవ్య, శ్రోతవ్య. ఎవరికి ఇవన్నీ? ముముక్షుభి. ఎవడికి మోక్షం కావాలని అనుకుంటాడు వాడికయ్యా. నేను అనుకోలేదండి, అయితే వద్దు, నీ సబ్జెక్ట్ కాదు ఇది. ముముక్షుభి ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య. ఏ ఉపనిషత్ భాష అండి. అరే ఆత్మావా అరే, ఆత్మ మాత్రమే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య. దాని గురించి మాత్రమే చూడు, చూడండి, దృష్టి పెట్టు. అది అర్థం ఇక్కడ.
చూడు అనగానే ట్రై చేశానండి ఫోటోలు, ఎవడు పంపలే. అది ఇంద్రియ కాదు కదా, దాని ఎందు దృష్టి పెట్టు. అందుకే ఆత్మావారే ద్రష్టవ్య మంతవ్య శ్రోతవ్య. అరే అని చెప్పడంలోనే ఏంటది అటు ఇటు చూస్తావేంటి అని హెచ్చరికనండి ఇక్కడ. ఒక తదేవ అని శబ్దం వేసాడు ఇక్కడ. అది మాత్రమే, అది తప్ప అన్నీ జరుగుతున్నాయి, అది మాత్రమే. కనుక కమలాక్షు నర్చించు కర్మలు కర్మలు విష్ణు చింత, ఇవన్నీ దీని మరొక పేరుతో అదే చెప్తున్నాడు. అదే చింతన చెయ్యి, అదే విను, అదే చూడు, అదే అయిపోతాం. ఇంకోటి ఏమున్నది ఇక్కడ? ఏది అసలు దాని గురించి విను, దాని గురించి అనుకో, అంతే సాధన, మరొకటి ఏం లేదు. ఉన్నదాని గురించే ఉపాసించు, ఉన్నదాని గురించే మననం చేయి, ఉన్నదాన్నే విను, ఇంకోటి లేదు. అదే చేసేవనుకో ఉన్నదే నువ్వై తెలుసుకుంటావు. లేని దాని గురించి ఎంత అనుకోవడం వల్ల ఎంత వచ్చి పడింది జన్మలు. లేనిదనుకుంటేనే ఎంత వచ్చి పడిందే, ఉన్నదనుకుంటే సులభంగా పొందగలదయ్యా, అంతే కదా. లేని వస్తువు అనుకుంటేనే అంటుకుంది, జన్మలు ఎత్తున వదలట్లే. ఉన్న వస్తువునే తెలుసుకుని అంటుకుంటే మరి జన్మ ఉండదు. అది తెలుసుకుని ఇక్కడ స్వరూపం, అది నీ స్వరూపం. అది ఉపాసితవ్యో మంతవ్య శ్రోతవ్యశ్చ ముముక్షుభిః యదా మనసి చైతన్యం భాతి సర్వత్ర సర్వదా యోగిన శ్రద్ధధానస్య సదా సంపద్యతే స్వయం. కనుక మనస్సు యందు ఆ చైతన్యమనే ప్రకాశముగా తెలుసుకున్నట్లయితే అటువంటి శ్రద్ధధానుడు దానినే పొందుతున్నాడు అంటూ ఈ విషయాన్ని ఇలా బోధిస్తూ పరమేశ్వరుడు చెప్తున్నది ఏమిటంటే, మాయా మాత్రం తదా సర్వం జగద్భవతి నిర్వృతం యదా జన్మ జరా దుఃఖ వ్యాధీనాం ఏకభేషజం కేవలం బ్రహ్మ విజ్ఞానం. క్షణానికొకలా కనబడుతున్న వస్తువు శాశ్వతం అనుకోవడమే మాయ, మరొకటి కాదు. మాయ మాయ ఇంతవరకు ఏదో మాట్లాడుతున్నాం. మాయ అంటే తాను కానిదాన్ని తాను అనుకోవడం, తాను అయిన దాన్ని తెలుసుకోలేకపోవడం, అదే కదా. అలా మన ఉండడానికి కారణం అంటే వివిధ విధములుగా కనబడుతున్న ప్రపంచం. ఈ ప్రపంచం మాయా రచన. ఈ మాయ ఎప్పుడు పోతుంది అంటే దానికి నిర్వృత్తి ఉంది, నాశనం ఉంది. మాయకి నాశనం ఉంది. ఎందుకంటే జ్ఞానం చేత. ఎందుకు అది నశించాలి అంటే దానివల్ల జన్మజరా దుఃఖ వ్యాధులు వస్తున్నాయి కనుక అది తొలగించుకోవడం. ఏకభేషజం కేవలం బ్రహ్మ విజ్ఞానం. ఆ బ్రహ్మ విజ్ఞానమే జాయతే అసౌ సదాశివ. ఆ బ్రహ్మ విజ్ఞానానికి సదాశివము అని పేరు. ఆది కానీ వచ్చేసిందా, మాయారూపమైన సంసారము నేను కాదని పక్కన పెట్టి శుద్ధమైన తత్వముగా నువ్వు మిగిలిపోతావు. అది అనంతం. అది అప్పుడు ఆ విచారణ చేస్తూ అటు వెళ్ళినవాడు ఎలా అందులో ఏకమైపోతాడు అంటే, యథా నదీ నదా లోకే సాగరా నైకతాం యయుః. ప్రవహిస్తున్న నది సముద్రంలోకి చేరి ఏకం ఎలా అయిపోతుందో విచారణ చేసే జీవుడు శుద్ధమైన బ్రహ్మము గురించే విచారణ చేసి 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 అది తానైపోతాడయ్యా అన్నాడు ఇక్కడ. అంతే కదా. నది సముద్రం వైపు డైరెక్షన్ తిరిగింది, అటు ప్రయాణం ప్రారంభించింది, అక్కడికి వెళ్ళింది, కలిసిపోయింది. అలాగే నీ బుద్ధి యొక్క ప్రవాహాన్ని పరమాత్మ తిప్పు, అటే ప్రవహింపజేయి, అందులో ఏకమైపో, అంతే చెప్తున్నాడు ఇక్కడ. అందుకే తదేక చింతన వల్ల ఏకత్వం లభిస్తుంది. ఐక్యానికి ఏకచింతనే మార్గము. ఇంత చక్కటి ఉపమానం చెప్తే, అజ్ఞేనాన వృతములోకే విజ్ఞానం తేన ముహ్యతి విజ్ఞానం నిర్మలం సూక్ష్మం నిర్వికల్పం తదవ్యయం. దీన్ని బట్టి విజ్ఞానాన్ని కప్పేసేది అజ్ఞానం మాత్రమే. ఈ ఆవరణ తీసి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని తెలుసుకుని జ్ఞానం పేరే సాంఖ్యమని యోగమని చెప్తారు సుమా. సాంఖ్యము యోగము సర్వ వేదాంత సారంభి యోగస్తత్ర ఏకచిత్తత. అద్భుతమైన మాట. సమస్త వేదాంతము యొక్క సారము యోగము. అంటే ఇప్పుడు మనకు సమస్య తెలిసింది, పరిష్కారం ఏంటో తెలిసింది, సాధన ఏం చేయాలి ఇప్పుడు, అది కదా. ఇది విని వెళ్ళిపోతే అయిపోయిందండి. లడ్డు ఎలా తయారు చేయాలో పాఠం చెప్పాం. ఆ కడుపు నిండిపోయిందండి అని ఎవడు వెళ్ళడు, ఇంటికి వెళ్ళి లడ్డు చేసుకు తింటాడు, అంతే కదా. కానీ విన్న తర్వాత చేయాల్సింది అది. అది ఒకటే సాధన. చూడండి, ఒక్క మాటలో చెప్తున్నాడు, సర్వ వేదాంత సారం యోగ. అన్ని వేదాంతాల సారం పేరు యోగం. యోగం అంటే తత్ర ఏకచిత్తత. కృష్ణ పరమాత్మ కూడా గీతలో ఇదే వాక్యాన్ని చెప్పాడు యోగకి. ఏకచిత్తముగా దాని గురించే నీ మనసు ఫోకస్గా వెళ్ళడమే అది. యోగాత్ సంజాయతే జ్ఞానం. యోగం వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానాత్ యోగ ప్రవర్తతే. జ్ఞానం వల్ల యోగం ప్రవర్తిస్తుంది సుమా. యోగ జ్ఞానాభియుక్తస్య నావాప్యం విద్యతే క్వచిత్. యోగము జ్ఞానము అంటే యోగం తత్రేక చిత్తత వల్ల జ్ఞానం తెలియడం, తెలిసిన దానితో ఏకమవడం, అది యోగం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల యోగం. ఇది ఎవరికైతే సిద్ధిస్తుందో వాడు పొందాల్సింది ఇంకోటి లేదు సుమా. నావాప్యం విద్యతే క్వచిత్. దానినే యదేవ యోగినే యాంతి సాంఖ్యై తదతి గమ్యతే. అది యోగము, అదే సాంఖ్యము.
రెండింటికి ఒకటే లక్షణం, ఏకచిత్తతే. సాంఖ్యం అనే మాట ఇక్కడ కృష్ణపరమాత్మ గీతలో చెప్పిన సాంఖ్యం, మనం చెప్పినట్టు కపిల దర్శనంలోది కాదు. ఇక్కడ సమ్యక్షాతం జ్ఞానం, జ్ఞానమేంటో గ్రహించడం సాంఖ్యమైతే, చిత్తాన్ని ఏకాగ్రంగా దాని ఎందుకు ప్రవర్తింపజేయడం యోగమైంది కనుక రెండింటికి భేదం లేదు. అందుకే యదేవ యోగినో యాంతి సాంఖ్యైస్తదధిగమ్యతే ఏకం సాంఖ్యంచ యోగశ్చ యప్పశ్యతి స తత్వవిత్. ఎవడు యోగ సాంఖ్యాలను ఒకటిగా చూస్తాడో వాడు తత్వవేత్త. అన్యేహి యోగినో విప్రా ఐశ్వర్యాసక్త చేత సహా. గొప్ప మాట చెప్పారండి, బాగుందండి. మరి చాలామంది సాధకులను లోకంలో చూస్తుంటాం కదా, వాళ్ళు ఈశ్వరుడు భక్తనో మంత్రమో ఉపాసనో అభిషేకాలనో పూజలనో చేస్తూ ఏకాగ్రంగా సమాధులు ఇవన్నీ చేస్తున్న వాళ్ళు కనబడుతున్నారు కదా. అంటే వాళ్ళు అన్యయోగులు అనిపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఐశ్వర్యాసక్త చేత సహా, గొప్పతనాలు కావాలనే దృష్టితో సాధనలు చేసే వాళ్ళందరూ కూడా యోగులు కారు సుమా. వాళ్ళని ఐశ్వర్యాసక్త చేతస్కులు, వాళ్ళు ఒక రకమైన యోగులు. ఎందుకంటే కొందరు యోగులను మనం చూస్తుంటే వాడు సమాధిలో కొన్ని ఏళ్ళు ఉన్నాడండి అంటారు. అది గొప్పదా అంటే మామూలు మనకంటే గొప్పది. ఇంకొక యోగి ఉంటాడు, ఇలా కూర్చొనిగానే మీ ముందు అలా అనగానే విభూతి సృష్టి అవుతుంది. ఇక్కడ వాడు మనస్సుని ఏకాగ్రపరిచి సాధన చేయడం వల్ల స్థితి వచ్చింది కదా. కానీ అది యోగం అనుకుంటామేమో అని చెప్తున్నాడు. అవి ఐశ్వర్యాసక్త చేత సహా, ఐశ్వర్యములంటూ గొప్పతనములు కోరుకొని చేసినటువంటి ఆ సాధకులు ఉన్నారే, ఆ యోగం గురించి నేను చెప్పట్లేదు. మీరు అడిగింది దాని గురించి కాదు, మీరు అడిగింది ఆత్మ ఏమిటి బ్రహ్మం ఏమిటి అడిగారు కనుక దానికి సంబంధించిన యోగం చెప్తున్నాను. సాంఖ్యమునకు ఆ యోగమునకు భేదం లేదు. సాంఖ్యము ఏ బ్రహ్మమును తెలియజేస్తున్నదో విచారణ ద్వారా ఆ జ్ఞానమును ఏకాగ్రంగా పట్టుకోవడం యోగం, దానికి దీనికి భేదం లేదు సుమా. నేను ఐశ్వర్యాసక్త చేసుకోలేని వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఒక ఆయన ఒక సమాధి ప్రాక్టీస్ చేశాడు, ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారులేండి. సమాధిలో చేరి డాక్టర్ చేత టెస్ట్ చేయించుకొని, నేను వచ్చే సంవత్సరం, ఇప్పుడు ఏ సంవత్సరం 23 నవంబర్, వచ్చే 24 నవంబర్ వరకు నేను పెట్టెలో ఉంటాను, అప్పుడు నన్ను తీయండి, ఇప్పుడు ఎలాంటి ఆరోగ్యం కండిషన్లో అలాగే ఉంటాను అని చెప్తే పెద్ద దానికి ఇంటర్వ్యూలు ఇవన్నీ చేశారు. ఇది సాధనే, ఎంత ఏకాగ్రత లేకపోతే అలా చేయగలరు. అలా ఒక ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను ఒక సమాధి చూపిస్తాను, నాకు మీరేమి ఇస్తారన్న, నువ్వేమో దిగితే అది ఇస్తాను, గొప్ప కానుక ఇస్తాను, ఇంత బంగారం ఇస్తానని చెప్పాడు. ఆయన అలా చూస్తూ సమాధికి వెళ్ళిపోయాడు. కొన్ని నెలలు ఉండిపోయాడు. ఈయన మహిమ అటు నుంచి ఈయన ఉండిపోయారు. వాడికి సభలో ఉండిపోయాడు. ఏం చేయడం అంటే, ఇతను నేను బయటకు తీసుకొస్తాను. ఒక ఆయన వెళ్ళంట, వెళ్ళి చెవి దగ్గర ఇది గట్టి గరిచాడు. అని వెంటనే బయటకు వచ్చి ఇస్తానని బంగారం ఇవ్వండి అన్నాడు. ఇంత సమాధి స్థితికి ప్రయోజనం ఏంటి? అడుక్కోవడమే. ఏం చెప్పండి, ఇంకా యోగానికి ప్రయోజనం ఏముంది? ఇది ఐశ్వర్యాసక్త చేత సహా. కనుక మిరాకిల్స్ యోగములు కావు తెలుసుకోండి. ఇది తెలియక మనం ఏం చేస్తామంటే మిరాకిల్స్ చూపించిన వాళ్ళందరూ దేవుళ్ళని చేసి వెంట పెడతాం. ఎందుకు? అసలు జ్ఞానం తెలియక. నువ్వు చేయలేని దాన్ని ఒకటి అతను యోగము చేసి ఒక మహిమ సాధించాడు. తన్మాత్రం చేత అది పరమార్థము కాదు, జ్ఞానం పరమార్థం అని చెప్పడం కోసం అన్యేహి యోగినో విప్రా ఐశ్వర్యాసక్త చేత మజ్జంతి తత్ర తత్రైవ ఏచాన్యే కుండబుద్ధయ అన్నాడు. ఇలాంటి సాధకులు అక్కడికక్కడే మునిగిపోతారు సుమా అన్నాడు. ఇక్కడ ఎందుకు కుండబుద్ధయ అంటే అల్పబుద్ధులు అవ్వడం చేత అక్కడికక్కడే మునిగిపోతారు. దీని మీద ఉత్కృష్టమైన యోగం ఏంటో చెప్తున్నాడు. యత్తత్ సర్వమతం దివ్యం ఐశ్వర్యం అమలం మహత్ జ్ఞానయోగాభియుక్తస్తు దేహాంతే తద్వాప్నుయాత్ ఏష ఆత్మాహం అవ్యక్తో మాయావి పరమేశ్వర. కనుక ఎవడైతే ఈ విధంగా తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు మాత్రమే శాశ్వతమైనటువంటి స్థితిని పొందగలడు. దానికి తెలుసుకొనుటకై సాధన చేయాలి. ఇంతవరకు సత్యమేంటో చెప్పాడు, సిద్ధాంతం ఏమిటో చెప్పాడు, సాధన ఏమిటో ప్రారంభిస్తున్నాడు. అసలు ఈ కనబడుతున్న జగత్తు కదా పెద్ద సమస్య వచ్చింది. జగత్తు అంటే నా శరీరంతో కలిపి అంతా జగత్తే. తెలుసుకోండి, ఇక్కడ నా శరీరంతో కలిపి అంతా జగత్తే. నువ్వు చూస్తున్న జగత్తు కాదు, దేనితో చూస్తున్నావో శరీరం కూడా జగత్తే. ఈ జగత్తుని శరీరాన్ని చూస్తున్న వాడేవాడు, వీటితో ఐక్యం చేసుకుంటున్న వాడేవాడు. పైగా ఈ శరీరంతో నీకు అనుభవానికి ఏది వస్తుందో అదే జగత్తు అనుకుంటున్నావు. అవునా? లేదండి. లేదండి, నేను చూడకపోయినా అమెరికాను కూడా అనుకుంటున్నానండి అంటే అమెరికా కూడా నువ్వు మనసుతో అనుకున్నావు కనుక వచ్చింది కదా. కనుక నువ్వు అనుకున్నది నీకు జగత్తు అవుతుంది, ఎక్కడి నుంచి బయట నుంచి రాలే. దానితో తాదాత్మ్యం చెందాం. కనుక దానికి ఏం చేయాలి సాధన అంటే, ముందు జగత్తు ఎలా ఏర్పడిందో పరిశీలించు. అది ఆరోపించుకున్నదైనా ఆరోపించడానికి ఉండాలి కదా, అది ఎలా వచ్చిందో చూడు అంటూ ఇక్కడ మొదలు పెడుతున్నాడు. ఈ జగత్తు ఏర్పడినప్పుడు మొదట సృష్టి ఎలా వచ్చింది, సర్గం ఎలా జరిగింది, ప్రకృతి యొక్క కళలు అంటే తత్వములు ఏమిటి, వికారములు చెప్తున్నాడు.
ఇవన్నీ తెలుసుకుని నోట్స్ రాసుకోవడం కాదు, 24 తత్వాలను పరిశీలించిన దేనికంటే ఇవేవి నేను కానీ తీసిపారేయడానికి అన్నాడు ఇక్కడ. కానీ ఇక్కడ తత్వ పరిశీలన చేయిస్తున్నాడు ఇక్కడ. అది మొదలుపెట్టి విచారణ ప్రారంభింపజేస్తున్నాడు. కనుక తత్వ విమర్శకులు ఏ మార్గంలో వెళతారో ఆ మార్గం ఇక్కడి నుంచి చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఆజ్యో వికార ప్రకృతి మహానితి గచ్చతే. ముందు స ఆత్మ సర్వభూతానాం, ఆత్మ అనబడేది ఒకటి ఉందన్నాం కదా, అది సర్వగతమైనది. అటువంటి శాంతమై జ్ఞానస్వరూపమైన ఆత్మనే పరమేశ్వరుడు అంటున్నాం. ఆ పరమేశ్వరుని యందు జగత్తంతా భాషిస్తున్నది, అర్థమయందు దృశ్యం వలె. పైగా ఆయన తయారు చేసుకున్నది, ఆయన యందు భాషిస్తున్నా ఆయనకు అంటట్లేదు, అందులో ఉన్న ఆయన అంటాడు. ఈ మాటకైతే గీతలో పలుమార్లు ఆయన తెలియజేశాడు. కనుక ఆయన ఏ మాయాశక్తిని చైతన్యవంతం చేయడం వల్ల వచ్చిందో దానికి ప్రధానమని పేరు. దానికి మరొక పేరు అవ్యక్తమని, ప్రకృతి అని. అవ్యక్తమని ఎందుకన్నారంటే సృష్టిగా రాకముందు కూడా త్రిగుణ సామ్య స్థితిలో ఉంటుంది కనుక దానికి అవ్యక్తమని పేరు. కానీ అవ్యక్తముగా ఉన్నటువంటిది దాని యందు దానికి ప్రకృతి అని పేరు, మూల ప్రకృతి అని పేరు. ఆజ్యో వికార ప్రకృతే మహాన్. ఆ ప్రకృతి యొక్క మొదటి వికారము, ప్రకృతి వికృతి విద్య అంటున్నాం కదా, ఆ ప్రకృతి యొక్క మొదటి వికారము మహత్. అంటే మనం మొదటి రోజు సర్గ ప్రతిసర్గలు చెప్పినప్పుడు విషయం, దానికి విజ్ఞాతృశక్తి విజ్ఞాన, దానిలో తెలుసుకునే ఒకానొక శక్తి ఉంది. అది ఈశ్వర చైతన్య యొక్క లక్షణం, అన్నీ తెలుసుకోగలగడం. మీరు చెప్తుంటే వింటున్నానండి, వాచే చూసుకుంటున్నానండి అంటే అది తెలుసుకుంటున్నావు కదా, ఆ ఎరుక ఒకటి ఉందన్నమాట. ఆ ఎరుక అనే ఒక శక్తి ఉంది. ఆ విజ్ఞానం వల్ల అహంకారం అనేది ఉత్పన్నమైనది అన్నాడు ఇక్కడ. కానీ మహత్తు నుంచి అహంకారం రావడానికి కారణం దాని యందు స్వతసిద్ధంగా ఉన్న విజ్ఞాతృశక్తి, తెలుసుకునే ఒకానొక శక్తి. ఈ ప్రకృతి మహత్తుగా రాగానే దాని నుంచి పొటమరించి అహంకారంగా వ్యక్తమైంది. తెలుసుకునే ఒకానొక శక్తి అహంకారంగా వ్యక్తమైంది. అహంకారంగా వ్యక్తమైనటువంటి ఎవడైతే ఉన్నాడో ఆ స్ఫురణ పేరు జీవుడు అంటున్నారు ఇక్కడ. అహంకారంగా వ్యక్తమైన వాడు. ఏక ఏవ మహానాత్మ సోహంకారో విధీయతే సజీవ సహ అంతరాత్మేతి గీయతే తత్వచింతకై. వాడిని అంటే నేను అనుకుని ఏదైతే ఉత్పన్నమైందో వాడిని జీవుడని వ్యవహరిస్తున్నాం. వాడే సుఖము దుఃఖము ఇవన్నీ తెలుసుకుంటున్నాను అంటున్నాడు. విజ్ఞానాత్మ అంటారు వాడిని ఇక్కడ. అలా వచ్చినటువంటి అది ఎప్పుడు రావాలో ఒక సమయం ఉంది, వాడి కర్మానుభవం బట్టి. దాని పేరు కాలం అని అర్థం వచ్చింది. కానీ ఎప్పుడు ప్రకృతి యందు మహత్ అనే వికారం కలగాలి, దాని యొక్క విజ్ఞాతృ శక్తి వల్ల అహంకారం అనేది పొటమరించాలి అనేది ఎప్పుడో జరిగింది కదా. ఎప్పుడు అనే నియమం ఒకటి ఉంది, దాని పేరు కాలం అని పేరు. కనుక అది వచ్చినప్పుడు ఒక టైం, అది ఎలా పెడితే అలా రాదు, రావలసినప్పుడు వస్తుంది, అప్పుడు పేరు కాలం అంటే. అలా కర్మానుభవం మొదలైనప్పుడు కాలం మొదలైనట్టు ఇక్కడ. అక్కడ నుంచి మొదలైతే ఎన్ని రకాలుగా వస్తుంది. కనుక ఇప్పుడు దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే ఆ మహత్తు అనేది వ్యక్తం కావడం కానీ, అవ్యక్తమునందు చైతన్య స్పందన కలగడం కానీ, మళ్ళీ అహంకారం పొటమరించడం కానీ దేన్ని ఆధారం చేసుకొచ్చాయో దాని పేరు కాలం అంటారు. ఇప్పుడు కాలం అనేది ఒకటి వచ్చింది. కానీ కాలం యందు 3 కనబడుతున్నాయి బేస్ చేసుకుని. ప్రధానం పురుషుడు, ప్రధానం అంటే ప్రకృతి, దాని యందు పొటమరించిన అహం రూపమైన పురుషుడు, ఈ రెండిటికి కాలం. కానీ ప్రధానము పురుషుడు కాలం ఇవి ప్రకృతి యందు వ్యక్తమవుతున్న లక్షణములు. ఇక అక్కడి నుంచి పంచతన్మాత్రలు పంచభూతాదులన్నీ ఉత్పన్నమయ్యాయి. ఆ పొటమరించిన అహంకారమే వీటన్నిటినీ కలబోసుకొని తెచ్చుకుంటుంది. వీటితో మమేకం అయి తిరుగుతోంది సుమా అని ఎలా ఏర్పడిందో చెప్పి ఇంకొకటి ఎలా తొలగించుకోవాలో వివరిస్తున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి ఇది తెలియాలంటే తపస్సుల వల్ల తెలియదు, దానముల వల్ల తెలియదు, యజ్ఞాల వల్ల తెలియదు సుమా. ఏది ఆత్మ యొక్క అసలు స్వరూపం. ఇప్పుడు విశ్వం అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పేశాడు. విశ్వంలో పంచభూతాలు ఉన్నాయా, పంచ తన్మాత్రలు ఉన్నాయా, పంచ ప్రాణాలు, ఇవన్నీ కలిపితే ప్రకృతి. దానికంటే ముందున్నది నేను అనేది దీనికి, అది వచ్చి వీటికి తగులుకుంది. అదొకటి ఉండడం వల్ల ఇవన్నీ ఏర్పడ్డాయి. అహంకారానికి మూలంగా ఉన్నది మహత్తు, మహత్తుకు మూలంగా ఉన్నది అవ్యక్తం, అవ్యక్తానికంటే పరుడైన వాడు బ్రహ్మ. కనుక ఇటు వెళ్ళాం, మళ్ళీ ఇటు నుంచి మూలం వైపు పెడుతున్నాం. కనుక నువ్వు చెప్పగలిగే పంచతన్మాత్రలు 24 ఒకటైతే వాటి యందు అహం అని పొటమరించి అంటుకుపోయి తిరుగుతున్నవాడు 25వ వాడు. ఈ 25కి ఆధారమై ఎవడైనాడో వాడు పరమేశ్వరుడు అని చెప్పబడుతున్నాడు ఇక్కడ. అయితే 25వ వాడు 26వ వారు వేరా ముందు కాదనేద్దాం, విన్నాం కదా. అయితే వీటితో కలిపి చూస్తున్నప్పుడు వాడు 25వ వాడు అన్నారు. ఇవన్నీ తీసి పారిస్తే 25, 26 ఒకటే ఇక్కడ. అంత సులభం అండి ఇక్కడ.
అదే ప్రకృతి అంటే ఏమిటో అర్థం చేసి అందుకు సాంఖ్యం ఇక్కడ అవసరం వచ్చింది. ఈ సంఖ్యతో చెప్పబడుతున్నవన్నీ పరిశీలన చేసి వాటిని తిరస్కరణ చేసి వీటితో మమైకం ఉన్న వాడిని దాని నుంచి బయటికి లాగి వాడు అసలు స్వరూపంతో కలపాలా కలిసి ఉన్నాడు. అది తెలుసుకోవాల్సింది. మొత్తం అంత సులభంగా ఈ అధ్యాయం అంతా చెప్పాడు. అయితే తెలియాలంటే ఒక్క దానివల్లే తెలుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఉపాయం తెలుసుకుందాం. నాహం తపోభిః వివిధైః నా దానేన నా చ ఇజ్జయ శక్షోహి పురుషై జ్ఞాతుం ఋతే భక్తి మనుత్తమా. సర్వోత్కృష్టమైన భక్తి చేత మాత్రమే తెలియబడుతుంది, మరొక దాని చేత తెలియబడదు. భక్తి అనగా మళ్ళీ చెప్తున్న బ్రహ్మము పరమేశ్వరుడు తదేక చింతన, అదే పట్టుకొనుట. భక్తి అంటే పట్టు అండి. పట్టు ఉడుంపట్లో ఉంటే పరాభక్తి. అప్పుడప్పుడు తెలిసే భక్తి మనకు తెలుసు. ఉడుంపట్లో అదే పట్టుకోవాలి. ఆ పట్టుకో. కానీ ఈశ్వరుడనో బ్రహ్మమనో విష్ణువనో శివుడనో పట్టుకుంటుంది ఆ బ్రహ్మమనే. అది గట్టిగా పట్టుకోవాలి. ఆ భక్తి ఎవడుకుంటుందో వాడికి తెలుస్తుంది. ఎందుకంటే ఆత్మగా ఉన్నవాడు నేనే కదా. ఆ బుద్ధిని అలా ప్రకాశింపజేస్తాను. అహం సర్వభూతానాం అంతఃతిష్ఠామి సర్వతః మాం సర్వసాక్షిణంలోకో నజానాథ మునీశ్వరా. ఏ బ్రహ్మమైతే ఈశ్వరుడుగా విశ్వాన్ని నడుపుతుందో వాడినే ఆత్మగా అంతర్యామిగా ఉన్నాను కనుక నన్నే పట్టుకున్న వాడికి స్వస్వరూపాన్ని నేనే అందిస్తాను, ప్రేరేపిస్తాను. కనుక చేయవలసిన సాధన ఒక్కటే నన్ను పట్టుకోవడమే అని సర్వశాస్త్రము చెప్తున్నాయి. గృణంతి సతతం వేద మామేకం పరమేశ్వరం యజంతి వివిధైర్యజ్ఞే బ్రాహ్మణ వేదికే మకై. అలాంటి ఆ ఈశ్వరుడైన నన్నే యజ్ఞములు సాధనలు అన్ని లక్ష్యముగా చెప్తున్నాయి. లక్ష్యమైన నన్ను విడిచిపెట్టి యజ్ఞముల వల్ల వచ్చే ఫలాల వైపు దృష్టి పెట్టడం వల్ల తెలియబడట్లేదు. ఇక్కడ అహం ఈ సర్వ హవిషా భోక్తా చైవ ఫలప్రద. నిజానికి మీరు చేస్తున్న యజ్ఞయాగాదుల్లో స్వీకరించేది నేనే, ఫలమిచ్చేవాడిని నేనే. కానీ మీరు ఫలాల మీద దృష్టి పెట్టి ఇచ్చేవాడిని మర్చిపోతున్నారు. ఇక్కడ అది పడితే ఈశ్వరుడు నేను తెలుస్తున్నాను. ఇదే భోక్తారం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం. గీతావాక్యములు కలుస్తున్నాయి. సర్వదేవతనుర్భూత్వా సర్వాత్మ సర్వసంప్లుత. సర్వదేవతారూపమును ధరించి యజ్ఞము నుంచి స్వీకరించేవాడు నేనే. ఇలాంటి సర్వము నేనని తెలుసుకుంటున్నవాడు విద్వాంసుడు, ధార్మికుడు, వేదవాది. అలాంటి నన్ను ఉపాసించేవాడు ఏ వర్ణం వాడైనా వాడి ముక్తినిస్తాను. బ్రాహ్మణా క్షత్రియా వైశ్యా ధార్మికా మాముపాసతే తేషాం దదామి తస్థానం ఆనందం పరమం పదం. అన్యేపి ఏ స్వధర్మస్థా. అన్యేపి అంటే ఈ వర్ణముల వారందరూ. ఇక్కడ వైశ్యాహ ధార్మిక అన్నప్పుడు ఇంకో వర్ణం చెప్పలేదా అంటే అది చెప్తున్నాడు. స్వధర్మస్థాహ శూద్రాదయ అంటే చతుర్వర్ణాల వారు, ఇంకా ఏ వర్ణం లేని స్థితిలో ఉన్నవాళ్ళు కూడా భక్తిమంతః ప్రముచ్యంతే కాలేనాపిక సంగతాః. ఎలాగోలా నన్ను పట్టుకుంటే నేరుగా ఆత్మగా పట్టుకున్నాడా వెంటనే ముక్తి లభిస్తుంది. లేదా క్రమంగా నన్ను పట్టుకున్నాడా అంటే దేవతగానో లేక ఈశ్వరుడుగానో ఇలా ఆరాధిస్తే కాలేనాపి సంగతాః. వాడు కాలంలో క్రమంగా నన్ను పొందగలడు. కానీ భక్తి చేత మాత్రమే నన్ను పొందగలరు. ఒక్కడు గుర్తుపెట్టుకో, మద్భక్త నవినశ్యంతి. నా భక్తుడు నశించడు, నన్ను పట్టుకున్నవాడు నశించడు. మద్భక్త వీతకల్మషాహ. నాకు భక్తుడైన వాడు కల్మషులన్నీ పోగొట్టుకుంటాడు. ఆదావేవ ప్రతిజ్ఞాతం. ఎప్పుడో ఒట్టి పెట్టేసాను తెలుసా నేను. ఏమని? ఆదావేవ ప్రతిజ్ఞాతం నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు నశించుకోడు అని నేను ప్రతిజ్ఞ చేశాను కనుక మూఢుడైనా సరే మేధావి అయినా సరే నన్ను పట్టుకుంటే ముక్తి పొందుతాడు. పట్టుకోవడం పేరు భక్తి. ఇంత చక్కగా చెప్పి అంతా నేనే కనుక నన్ను పట్టుకున్నాడు. ఇక్కడ విశ్వమంతా నేనే అనే మాట తేగానే చూస్తున్నాడు, చూపిస్తాను అంటున్నాడు శివుడు. శివుని ఉపాస్యమూర్తుల్లోకెల్లా ఒక మహామూర్తిని ఇక్కడ దర్శించబోతున్నాం. ఆ మహామూర్తి సమస్త విశ్వమూర్తి. అది సనక సనందనాథులందరికీ శివుడు చూపిస్తున్నాడు. అది చూపిస్తే ఇంకేం చూడొచ్చు, ఇంకేం చూడక్కర్లేదు. కనుక ఆఖరి రోజున అదే చూడాలి. కనుక రేపటి రోజు దీన్ని అంతటి అనుభవానికి ఇవ్వబోతూ ఇంకా ఆగిపోలే. సాధన స్వరూపం పూర్తి చేయలేదే. పరమేశ్వరుడు అంటే ఏమిటి, విశ్వం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటో క్లియర్ కట్గా చెప్పాడు. అది యోగముతో పొందన్నాడు. యోగం అంటే ఏమిటి మరి చెప్పద్దు, అది చెప్తాడు. యోగం ద్వారా పొందేక వాడు ఎక్కడికో ఠామ్ అని విశ్వం దాటి ఎక్కడికి వెళ్ళిపోడు. ఎక్కడికైనా విశ్వమే. వాడు బ్రహ్మలోకాలకైనా విశ్వమే, మరో లోకాలకైనా విశ్వమే. అంతా అది చూస్తున్నప్పుడు ఎక్కడుంటే అక్కడే బ్రహ్మమునందు దైవమవుతాడు. కానీ అంతా బ్రహ్మమే అని చూడడం యోగంతో సాధ్యమవుతుంది. అది ఏం చేస్తాడంటే చూపించి చెప్తాడండి. చెప్పి చూపించడం కాకుండా. కానీ ఇప్పుడు మాట్లాడుతూ శివుడు ఒక వింత చేయబోతున్నాడు.
ఆ వింతతో వీళ్ళు ఆశ్చర్యపోయి చూస్తే మళ్ళీ స్థిమితపడి యోగం అంటే ఏమిటో చెప్తున్నాను విను అన్నాడు. కనుకనే సిద్ధాంతం అది, సత్యం అది, నీ స్థితి ఇది పొందడానికి నువ్వేం చేయాలి? అంత చక్కటి అందమైన ఈశ్వర గీతని చెప్తున్నాడు. రేపటి రోజున మరి పరిసమాప్తం చేసుకుంటున్నాం. తిరిగి రేపు సమావేశమై మొత్తం ఈశ్వర గీత, మొత్తం కూర్మ పురాణం రేపు పూర్ణాహుతి పొందబోతున్నది. స్వస్తి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం ఓంకారనాథాయ మంగళం శ్రీ మహాకాలాయ మంగళం శ్రీ నర్మదాయై మంగళం. జయ 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 నర్మదే, జయ 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 నర్మదే, జయ 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 నర్మదే. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.